అనంతమైన ఈ విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా నీటి చుక్క లేదు. మనకు మేనమామలాగా చందమామ ఉన్నాడు. సూర్యుడు వేడిపడ్డ గ్రహాలు మొత్తం కూడా ఎండిపోతాయి, కానీ మేనమామలాగా ఈ చందమామ మనకు అడ్డు రావటం వల్ల వేడిని మొత్తం తను ఉంచుకొని చల్లదనం ఈ భూమి మీద వేయటం వల్ల ఇక్కడ నీరు ఏర్పడ్డది, జలపాతాలు ఏర్పడ్డాయి, సముద్రం ఏర్పడ్డది. కాబట్టి విశ్వంలో ఎక్కడా నీళ్లు లేవు, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఇది ఒక అపురూపమైన ఘట్టం. కాబట్టి ఈ నీటిని సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. నీరే ఆహారం, నేలకు నీరే ఆహారం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. అమ్మ కడుపున జీవం అల్లుకుంది ఉమ్మనిరై, అమ్మ వడిలో పాల ధారలా చనుపాలై. ఓ కుండలోన మెతుకులను వండుతుంది అమ్మలాగా, వెన్నమీగడ పెరుగు ఎన్నో ఈ అమ్మలోనా. నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. నల్ల మబ్బు నవ్వుతుంటే ఆనంద బాష్పాలు, నేల తల్లి పూలకిస్తే పూసే ఎన్నో పుష్పాలు. ఓ పంట పొలములు తడిపి పారుతుంది సెలయేరై, పాడి పంటలతోటి పచ్చగుండు మా ఊరై. నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. చేతిలో చెయ్యేస్తే స్నేహాల తడి చూడు, పెదవిపై తారాడే ఆటరాయి నీరు. ఆ కష్టాల్లో కన్నీరై ఓడార్చినది చూడు, ప్రాణం వెళ్ళిపోతా ఉంటే కొయ్యరా తులసి నీరు. నీరే ఆహారం, నేలకు నీరే మగానం, పారే జలపాతం, పొడమిపై నీరే బంగారం. నీరు లేని భూతల్లి తగులుతుంది గాజుకుండై, నీరు ఒకటైందా తిరుగుతుంది మంచు కొండై. ఓ గుండెలే నీరు మురైనా
మంత్రాలు. నీవే ఆహారం, నేలకు నీవే మాగాణం, పారే జలపాతం, పుడమిపై నీరే బంగారం. స్నానమైన ఈ నీరే, ప్రాణమైన ఈ నీరే, నవ్విన ఈ నీరే, ఏడ్చిన ఈ నీరే. నీరు ఆవిరైపోయినా నిదురపోదు ఏనాడు, నింగిపై ఎగపాకి చిరులై నేలరాలు. నీరే ఆహారం, నేలకు నీరే మాగాణం, పారే జలపాతం, పుడమిపై నీరే బంగారం. జలపాతం ఇలాంటి నీటి చుక్క నిలవాలంటే, వర్షాలు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం కావాలంటే ప్రతి ఇంట మొక్కలు పెట్టండి, మొక్కలు నాటండి, ఓ సుందరమైన స్వప్నాన్ని నెరవేర్చండి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క జయం, ఇదే ప్రజలందరి జయం, ఇదే కవులు కళాకారుల మేధావుల యొక్క పిలుపు. మీరందరూ కూడా హరితహారాల్లో భాగస్వాములు కండి. నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది, చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకొంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు,
ప్రయత్నం గంగను నేలకు తెస్తే తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది ప్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది Any officer, shut down me, even to the peril of my life. I'm an officer in the Indian Army. I'm a son to two mothers. One bore me, but the other, my country. She made me. She made me the man that I am. And every time she calls, I shall hear and I shall heed. For she sings to me in my hour of need. सब कुछ तू ही जान मेरी तेरे हाथों की लकीरों में तकदीर मेरी तू जो हारी है हार मेरी उठे सर भी मेरा जो हो जीत तेरी तू न चलेगा अकेला कभी की संग चलेगी मेरी दुआ तू न थकेगा कभी की ताकत तुझ में लाखों की है तू चलता चल तू चलता चल तू चलता चल तू बढ़ता चल तू बढ़ता चल तू बढ़ता चल तू लड़ता चल तू लड़ता चल तू लड़ता चल तू चलता चल तू चलता चल तू चलता चल
चलेगी मेरी दुआ, तू न थकेगा कभी की ताकत तुझ में लाखों की है। तू चलता चल, तू चलता चल, तू चलता चल, तू बढ़ता चल, तू बढ़ता चल, तू बढ़ता चल, तू लड़ता चल, तू लड़ता चल, तू लड़ता चल, तू चलता चल, तू चलता चल, तू चलता चल। One thing remains the same. That is your task and your duty. You are required to ensure the security of this country against any event. What does that mean for you? It means that you should have to fight and fight to win. I look around, I see parents, I see relations, I see friends who are looking at you with trust and pride. Make sure, gentlemen, that you don't betray their trust or their pride. May the winds of fortune blow kindly upon you, and may good luck attend all your needs. उठे सर भी मेरा जो हो, जीत तेरी तू न चलेगा अकेला कभी की संग, चलेगी मेरी दुआ तू न थकेगा कभी की ताकत तुझ में लाखों की है। तू चलता चल, तू चलता चल, तू चलता चल, तू बढ़ता चल, तू बढ़ता चल, तू बढ़ता चल, तू लड़ता चल, तू लड़ता चल, तू लड़ता
हर दिन लाखों भारतीय रोजी रोटी कमाने के लिए जी तोड़ मेहनत करते हैं, पर क्या वे इतना कमा पाएंगे जो उनके बुढ़ापे के लिए काफी हो? आइए जानते हैं, क्या आपको लगता है कि 60 साल के बाद भी आप कमाते रहेंगे? इसके बारे में तो कभी सोचा ही नहीं। क्या 60 साल के बाद भी आप में कमाई करने लायक ताकत रहेगी? ऊपर वाला है ना, वो सब देख लेगा। जब आपके हाथ इतनी तेजी से नहीं चल पाएंगे तब आपका गुजारा कैसे होगा? हाँ, मैं जानती हूँ, बहुत मुश्किल होगा। क्या 60 साल के बाद भी आपकी सेहत ऐसी होगी कि आप कमाई कर सकें? अब कल किसने देखा है? बहन जी, बुढ़ापे में आपका गुजारा कैसे होगा? ये सोचकर तो मैं भी चिंतित हूँ, मेरा तो कोई अपना भी नहीं है। क्या 60 साल के बाद भी आपकी जिंदगी यूं ही चलती रहेगी? अरे भाई, अभी तो जवान हूँ, जब बुढ़ापा आएगा तब देखा जाएगा। ये बात सही है। जब आदमी स्वस्थ और तंदुरुस्त होता है और उसके हाथ पैर ठीक से काम करते हैं तो वह भविष्य के लिए आमदनी की चिंता नहीं करना चाहता। लेकिन अब इसका भी समाधान है और वह है अटल पेंशन योजना। ये देखिए, यह योजना भारत सरकार की तरफ से एक अनोखी पेशकश है जो 18 से 40 वर्ष तक की आयु वाले सभी बचत बैंक खाता धारकों के लिए है। अटल पेंशन योजना आपको जीवन भर के लिए नियमित रूप से मासिक पेंशन दिलाती है और इसके लिए आपको हर महीने बस एक छोटी सी रकम जमा करवानी पड़ती है। इसे सीधे आपके बैंक खाते से काट लिया जाता है। लेकिन हमें कितनी रकम जमा करवानी होगी? आपको मिलने वाली मासिक पेंशन इस बात पर निर्भर करेगी कि आपने 18 वर्ष की उम्र में शामिल होने पर कितना अंशदान करना शुरू किया था। आप 60 वर्ष की उम्र तक 42 रुपए से लेकर 210 रुपए तक प्रति माह अंशदान कर सकते हैं। इससे आपको 60 वर्ष की उम्र से 1000 रुपए से लेकर 5000 रुपए तक की पेंशन हर महीने मिलेगी। अरे अरे अरे, इतना ही नहीं, आपके बाद आपके जीवन साथी को हर महीने पेंशन की उतनी ही रकम मिलती रहेगी तथा आपके और आपके जीवन साथी के न रहने पर आपके नामित व्यक्ति को 1,70,000 रुपए से लेकर 8,50,000 रुपए तक की संग्रहित राशि मिलेगी। अगर आप 31 दिसंबर 2015 से पहले इस योजना में अपना नामांकन कराएंगे तो केंद्र सरकार 5 वर्षों के लिए सभी पात्र उम्मीदवारों के कुल अंशदान के 50% या 1,000 रुपए प्रति वर्ष में से जो भी कम हो उसका सहयोगदान करेगी। यह लाभ केवल उन्हीं लोगों के लिए है जो किसी सामाजिक सुरक्षा योजना के अंतर्गत कवर नहीं किए गए हैं एवं जो आयकर दाता नहीं है। क्या अटल पेंशन योजना सुरक्षित है? अटल पेंशन योजना पूरी तरह से भारत सरकार द्वारा समर्थित है, यानी कि अदा की गई राशि की पूरी गारंटी है। सरकार आपकी राशि से निवेश करेगी जिसके लाभ से आपको मिलती रहेगी न्यूनतम लाभांश राशि के अलावा अधिक पेंशन भी। तो इस योजना के साथ हम कैसे जुड़ सकते हैं? इस योजना में शामिल होने के लिए आप अपनी बैंक की शाखा में जाइए और एक आसान सा अटल पेंशन योजना का अभिदाता पंजीकरण फॉर्म भरिए बस, या फिर अपने बैंक मित्र से बात कीजिए और भविष्य में नियमित आमदनी का इंतजाम कर लीजिए। अब भविष्य की चिंता छोड़िए और बुढ़ापे में नियमित आमदनी होगी। इस तसल्ली के साथ अपने काम में दुगने जोश से लग जाइए। तो आज ही बैंक जाकर अटल पेंशन योजना में शामिल हुई। మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు.
పౌరులు సంకల్పం హరితహారమైంది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు. చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది. చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకొంది. ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు. చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. భగీరథుడి ప్రయత్నం గంగను నేలకు తెస్తే తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే. హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది. పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది. ప్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు. చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. If there is one thing that binds together every great idea the world has seen, is that they all started somewhere. The only time that an idea has any value is when it gets made. At this very moment, there are literally infinite ideas trying to make their way into the world. How will you make yours? Where will your idea start? Here at T-Hub by Hyderabad. It starts here. Here in this incubator of incubators. Here in this open community without walls for thinkers and makers. Ideas that will change the world will be born. Great ideas will sync with other great ideas and become even greater together. People will converge, connect, and create. Here, whiteboards, paper napkins, conference tables, coffee tables, each and every square inch is alive with possibility. Here, something great could start anytime, anywhere, between anyone and everyone. Entrepreneurs, mentors, investors, collaborators, academics, they're all here because it starts here.
Here in Hyderabad, where the city's bustling energy, its vibrant talent pool, its impressive infrastructure will bring people with ideas from all over the world. Here, global business leaders will look at the next giant leap for mankind. Here at T-Hub, here at the Catalyst. Welcome to Commissionerate of Colleges Education. Today we are going to discuss about microbial growth. The topic mainly comes under BSc Microbiology second year students. So we should discuss about the growth of the microorganisms. So before that we should discuss what is growth. Growth is nothing but increase in size of the organism. Size. So when you are going to see the size of the organism increases. So it should be increases like this, like this, like this and like that. So if you are going to observe a kid is going from one year to the when he comes to the age of 20, we can observe the size of that particular man is increasing. That is nothing but a growth. But when it comes to the microorganisms, the definition is different. The definition is like this. See, growth is defined as orderly increase in cellular constituents and may result in an increase in a microorganism size and population number. So here microorganism size and population number. So organism itself is a tiny, means the size of the organism is very small, which cannot be viewed or naked eye. So we cannot observe the size increase of the organism, but we can observe the population increase. So that's why most of the microbiologists, they trust that microbial growth is nothing but not increase in size but increase in population. So when you are going to see most of the organisms, their size will increases. Their size will increases, but their population may not increase. So this can be observed in most of the cenocytic organisms, where the size of the organism increases, but the population may not increase because of not having a molecular division. So when you are going to see why we have to discuss about growth of the organism. So growth of the organism, discussing the underlying hidden thing is there to know about the physiological activities of the organism. So physiological activities means what exactly are happening inside of the cell. So what is the nature of the cell and what it is doing, how it is growing, all the things are underneath the studying about growth of a particular organism. So when you are going to see this, these are the things. So growth of the cell is culmination of an order interplay between all of the physiological activities of the cell. So growth of a cell is a culmination of ordered interplay between physiological activities in the cell. Physiological activities in the cell. So what are those physiological activities here? So first one is entrance of essential nutrients into the cell. Entry of nutrients into the cell. So take an example. Anything need to grow, it should be supplied with nutrients. Without nutrients, the cell cannot increases their size. The cell cannot increases their size. See here, entrance of essential nutrients into the cell. Though the entry of the nutrients into the cell. If the nutrients are not entered into the cell, so the size of the cell cannot increases. So here what we have to study? How the cell is going to take place the nutrients inside of the cell. How it is going to intake. So there are many processes. So if you are going to study about the bacterial nutrient intake, it is completely entire process. So but we should study about how the bacteria will intake the nutrients. So without nutrient intake, this cannot happen. That's why microorganisms will depend upon some processes of intaking the nutrients. So those processes are here. First one is diffusion, second one is facilitated diffusion,
third one is active transport and group translocation. These are the main four processes by which the organism will intake the nutrients. So among these two processes, facilitated diffusion, this is here simple diffusion, this can be called as a facilitated diffusion or diffusion process. When the microorganism is in the nutrient rich conditions, so if you are going to talk about the microorganisms presence in the nature, so it should be present in the environment where the nutrients are available to the organism. So the place where the microorganism is living, if the nutrients around the cell are more, then the organism will intake the nutrients by the process of facilitated diffusion. If the organism is living where the nutrients are very scarce, so such kind of conditions here we call as algotrophic in nature. Algotrophic means limited amount of nutrients available to the organism in and around its vicinity. So then the organism has to switch on to the mechanisms where it has to consume some energy. So they will pay some energy and gain the nutrients. Such processes here we can call it as active transport process and group translocation process, where the cell is going to pay some energy to take the nutrients inside. So when you are going to observe here in this slide, these are the processes here. So what they are doing, they are paying energy, and they are intaking the nutrients inside. So if you are going to see, these are passive transport and facilitated diffusion. This will happen when the nutrients are very rich to the organism, but when the nutrients are deprived in its area, it has to go for active transportation and it has to consume some energy present inside of it. So the energy must be consumed by this cell to intake the nutrients. Without intaking of the nutrients, the cell growth cannot be expected. So next one is conversion of these compounds into energy and vital cell constituents. So when you are going to see, if you are going to talk, taking nutrients is one of the things, but after taking the nutrients, what is the fate of that nutrients? What's happening? Take an example of human being. What's happening? We are taking daily food. What's happening to that food? The food is being digested and it is converting into the energy. So it has a process. We are simply saying we are taking food, that food is converting into the energy. So how this process? The same process will take place in the microorganisms also. So what happens? The microorganism will intake the nutrients inside. After intaking, what is the fate of that nutrient? What it is doing? How it is going to be get converted? So this is one of the major things. That's why conversion of these new compounds into energy and vital constituents. Here most of the microorganisms, they will intake the nutrients in the form of glucose, simple sugar in the form of glucose. From that what it is doing? As we know, most of the microbiology students and microbiology people, those are learning, they will know about the respiration process. Respiration process is nothing but the process by which the cell is gaining energy. So among these, most of the microorganisms will follow the respiration process. In the respiration processes, we have two types of processes. One is aerobic respiration, another one is anaerobic respiration. In spite of it, most of the organisms, they will follow the aerobic respiration process based on their availability. So in the aerobic respiration process, if you are going to see here, the glucose is going to break down into pyruvate by the process of glycolysis, and the pyruvate is get converted to acetyl-CoA, and acetyl-coenzyme A, this is entering into the citric acid cycle. This cycle is also called as biosynthetic pathway. This is the pathway where most of the vital constituents are going to produce. This amino here, because during this citric acid cycle, amino acids are going to produce, and oxaloacetic acid is going to produce, and malic acid is going to produce, and succinyl-CoA is going to produce, which are needed for the synthesis of amino acids and peripherals and all these things. And here, whatever the energy produced here, it will go into the aerobic respiration, that is oxidative phosphorylation. By entering into the oxidative phosphorylation, the enormous amount of ATPs are going to release. So that's why when a nutrient is being taken into the cell, that nutrient has to break down into simpler compound, that is pyruvate. This pyruvate will enter into the process of tricarboxylic acid cycle and will produce many vital constituents. These vital constituents
will play major role as a precursors of synthesizing amino acids, synthesizing of vitamins, synthesizing of many photosynthetic pigments. So that's why intaking of nutrients and converting of nutrients into vital components is very important. This process will take place inside of the cell. Apart from this, ATPs are going to generated. These ATPs are again useful for the same cell to intake the nutrients inside. And next one is replication of chromosome. Okay, up to this process, from where intaking of the nutrients and the conversion of the nutrients into the vital constituents and energy is okay. Then what happens? Before the cell division, one thing has to take place, because we already know growth is nothing but increase in cell size and number. Cell has to increase and cell has to divide into two parts. Then we can call it as a growth. Means one cell should be converted into the two cells. So how and when this is going to happen? This is going to happen when there is a molecular division should take place. Inside of the cell, in the nucleus, chromosomal replication should take place. Without the chromosomal replication, cell division cannot take place. So that's why it is one of the underlying truth behind the division of the cell, that is replication of the chromosome. We all know about how the replication is going to take place. Replication is going to take place by the involvement of many enzymes. There are many enzymes needed for the replication of the DNA into a daughter strand. In that we have the DNA polymerase enzymes, DNA ligase enzymes, DNA lyase enzymes. There are many enzymes involved in this process, and they will convert a DNA into another copy of DNA, where two chromosomes are going to form. Means from parent chromosome, a daughter chromosome is going to synthesize. So when you are going to see here, this is the process. This is the genome of a particular organism. Here, because of the enzymes here, what's happening here? Replication bubble is forming. From this replication bubble, DNA enzymes or these replicative enzymes responsible for synthesizing of new strand from the parent strand. This is the parent strand and this is the new strand is synthesizing. So like this is a rolling circular model of replication. This is usually takes place in bacteria. Like this, from parent strand, a daughter strand is going to synthesizing. See here, from one of this single strand, two strands are synthesizing. Like this, now we have two chromosomes. Now we have two chromosomes inside of a single cell. So this process here we call it as replication of chromosome, or otherwise we can call it as molecular division. Now the molecular division has happened. So after molecular division, so what is another one is there? Increase in size and mass of the cell. Molecular division, because of the molecular division, the size of the cell increases little bit, because from one DNA to the another DNA is synthesized. Now from one molecular, so one genome, another genome, both genomes are inside of the particular organism. Now the cell of the size increases like this. Now the cell of the size increases, slowly increases, and later on division of the cell into two daughter cells takes place. So this is one of the underlying truth behind division of a particular cell. See, our next point is division of the cell into two daughter cells. Here if you are going to see this here, this is the particular bacterial cell. This is the chromosome present in it. See here, we can observe two colors over here. So this is the parent and this is the daughter. So two chromosomes are dividing. So before the cell division, these two chromosomes will divide. After division of these two chromosomes, then what happens? Division of two chromosomes takes place, and then cytokinesis. Two cells are going to divide. Now division of two cells is nothing but, we can say that there is a production of one cell from another cell. Production of one cell from another cell. One cell is being produced from another cell is nothing but the cell number is increasing. The cell number is increasing. So this we are talking with respect to one organism. So when you are going to observe, microorganisms are many. At a time, the organism size will increases in a drastic manner. So how we can observe the growth of the bacteria? We can observe the growth of the bacteria by not viewing a single cell, because it is a microscopic.
So how we have to observe? We have to observe the microorganisms growth in a large scale, but not in a single cell, large scale manner. So large scale manner, most of the microbiologists what they will do means they will provide nutrients to the microorganisms, and they will provide once in a time, and they will allow the microorganism to grow in laboratory. So they will grow in the laboratory, and we can observe 4 kind of phases in the growth of the organisms. So that is like this. Consider this is the conical flask, and if you are going to provide, this is the conical flask, if you are going to provide nutrients to the conical flask, and once the nutrients are provided, and we are going to add the microorganisms in it. So when you are going to add microorganisms in it, microorganisms, so we are provided with nutrients, we are provided with the nutrients, these nutrients are intaken by the microorganism, and they will convert it into the constituents, replication of the chromosome will take place, cell division will take place. So here what's happening, there are few things to be discussed here. So we have brought organism from some other place into here, some other place into the here, and we have been giving a new environment to the organism. When you are giving new environment to the organism will take a few time to adapt to these conditions, and to grow. So that's why the growth of the organisms in a closed compartment can be divided into 4 types. One is, this is the lag phase, and this is log phase, and this is stationary, and this is decline. There are 4 phases. Lag, 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 lagging. Next one is logarithmic or exponential. This is also called as exponential phase, where a drastic increase in cell number will take place, drastic increase. Next one is stationary, next one is decline. So this is how we can measure the growth of the organism. To measure and to know about this particular graph, to obtain this particular graph, there are some physiological conditions to be studied. So what's happening, what are the conditions are affecting the growth of the organism should be studied. They are here. See here, there are some physiological aspects of the growth, so we should know about them. So they are regulation of rate of synthesis of macromolecules. Next one is the regulation of timing of DNA synthesis and cell division, and availability of the nutrients, and changes in gene expression. So among these points, now we will discuss about regulation of rate of synthesis of macromolecules. Regulation of synthesis of rate of macromolecules. So this is a particular term, macromolecules. What are macromolecules? Macromolecules are nothing but, so before we are discussing about the macromolecules, we'll go to the cell. The cell is made up of a particular components, any cell. It may be bacterial cell, it may be fungal cell, it may be human cell, it may be plant cell, it may be animal cell, doesn't matter. A particular cell is made up of some components. There are some components are composed in it. So what are those components? What are the components which are composed majorly in that particular cell? Those components here we call it as macromolecules. Among them, the macromolecules are here hydrogen, oxygen, nitrogen, phosphorus. These are the main macromolecules: hydrogen, oxygen, nitrogen, phosphorus. Among them is carbon. If you are going to observe any biomolecule, maybe carbohydrate, lipid, fatty acids, and amino acids, proteins, and everything, there is a carbon backbone, and hydrogen and oxygen, and followed by nitrogen, phosphorus. All these things are present. These are called as macromolecules. Now the first point is regulation of rate of synthesis of macromolecules. Macromolecules should be synthesized in an appropriate manner, and their synthesis should be regulated.
if their synthesis should not be regulated and growth cannot be in a proper manner. Growth is not in an appropriate manner. If the growth of the organism should be in an appropriate manner and the rate of the regulation of the macromolecules should be in an appropriate manner. So for the rate of regulation of macromolecules in appropriate manner, so which thing should be in a equivalent manner means the nutrients uptake. Nutrient uptake by the microorganisms is more of macromolecules. The nutrient uptake by the microorganisms is more of macromolecules, then regulation can be regulated. Next one is regulation of timing of DNA synthesis. So for a cell to construct, majorly thing are macromolecules, followed by regulation of the DNA division. DNA division should be in a time. Timingly the DNA has to be divided. The timingly DNA is not going to divide, the cell division will delay. So is not in an appropriate manner. If the growth of the organism should be in an appropriate manner and the rate of the regulation of the macromolecules should be in an appropriate manner. So for the rate of regulation of macromolecules in appropriate manner, so which thing should be in a equivalent manner means the nutrients uptake. Nutrient uptake by the microorganism is more of macromolecules. The nutrient uptake by the microorganisms is more of macromolecules, then the regulation can be regulated. Next one is regulation of timing of DNA synthesis. So for a cell to construct, majorly thing are macromolecules, followed by regulation of the DNA division. DNA division should be in a time. Timingly the DNA has to be divided. If the timingly DNA is not going to divide, the cell division will delay. The process of cell division will be delayed. So take an example of a typical bacteria, take an example of E. coli. The generation time of E. coli is 20 minutes. Within 20 minutes a single cell will be converted into 2 cells. A single cell is converted to 2 cells within the 20 minutes. How, when this will happen? When this will happen means a particular cell will perform all the activities in an appropriate manner. So it has to regulate its macromolecule synthesis, at the same time the synthesis of DNA in a appropriate timing. If the timing is lapsed, if the timing is delayed, and molecular division will be delayed and cell division also will be delayed. And next one point is availability of the nutrients. Availability of the nutrients is very important. I already told you earlier, most of the microorganisms lives in the region oligotrophic. Oligotrophic means where very less amount of nutrients available to the organism, or the place where very little amount of nutrients. So if the nutrients are very less, how the nutrients will intake by the organism? So organism will suffer with nutrient deficiency. When the organism will suffer with the nutrient deficiency, so how will it will synthesize the macromolecules? So it cannot synthesize the macromolecules in an appropriate manner. So how it is going to regulate the DNA synthesis? So one thing is, all these are some physiological aspects which are related to the growth. One thing is, and another thing is interrelated to another thing. So another one, so that's why availability of the nutrients is very important for microorganism. So when a microorganism is provided with all the nutrients we have categorized into 4 types. One is macronutrients, micronutrients and growth factors. In micronutrients there are 2 types, one is essential and non-essential. Essential means they are desperately needed for the organism, non-essential means if at all needed, otherwise no need. Another one is growth factors. Growth factors are some of the facilitators which will enhance the growth of the organism. So among this we have the macromolecules, we have the micromolecules, we have the growth factors, all these will come under the nutrients. These nutrients must be provided for the organism in an appropriate manner. If not provided,
there is a delay in the growth of the organism take place. Next one is changes in gene expression. Gene expression is going to changes. How the gene expression is going to change? So, gene expression depends upon the enzymes present in the particular cell. Gene expression depends upon the enzymes present in the cell. So, each and every enzyme to work, it needs some coenzymes or it needs a catalyst. So, here the most of the nutrients like zinc and manganese and magnesium, these will act as cofactors, means they will enhance the process of the enzymatic reaction. If they are scarce, if these nutrients are not available to the organism, so then what happens? There is a change in gene expression. So, genes are not going to express, so that the process of replication will be delayed. So, that is why these are few of the processes where the physiological aspect of the growth is affected. And next one is homeostasis. Homeostasis means the ability of a particular cell, to be remain same, instead of its external environments are changing, or else we can discuss the ability of an organism to maintain a steady conditions inside in spite of external climate is changing. Suppose take an example of human beings. In winter the temperature will fall down to 10 degrees or 15 degrees, but our body temperature remains 37 degrees centigrade. So, our body is maintaining internal temperature 37 degrees centigrade in spite of the outer temperature is 10 degrees or 15 degrees. So, the process of doing like that by the organism is called as homeostasis. Homeostasis is one of the aspect for the bacteria to maintain these conditions. So, when comes to the bacterium, maintenance of the appropriate pH and maintenance of the osmolarity are the main for the bacteria. So, because most of the organisms pH and osmolarity is affecting the growth of the bacteria, that is why most of the microorganisms they will undergo homeostasis. So, during the homeostasis process they will maintain steady internal conditions in spite of their external conditions. And next one is adaptation to the external environment. Adopting. So, as I said here, in lag phase the bacterial growth is lagging. Why? Because the organism from some place, or we are inoculating into another place where the environment is very new to the organism. Here the nutrients are very different and the conditions are different and the place is different, everything is different for the organism. So, this is the point is adaptation to the external environments, the environments providing for the organism for growth. So, the organism has to adapt. If the organism is not adapted, the growth will be delayed. So, in this there are many factors will comes under. In external environment there are many factors we have to study. Those are first one is temperature, next one is pH, next one is oxygen, next one is radiation. Suppose let us discuss temperature. Temperature is one of the external factor which will influence the growth of the bacteria. Temperature. So, most of the organisms, if you are going to talk about the bacteria is a very good organism which will easily adapt to the conditions, So, when you are going to see here, most of the bacteria they will adapt to the external conditions, but they will take time. But there are few organisms they adapted to specific conditions. So, based on this some organisms will adapt to the temperatures. Based on the adapting to the temperatures, microorganisms categorized into different types, 3 types. Psychrophiles, mesophiles
Thermophiles. Saprophiles, mesophiles and thermophiles. These are the three different kind of organisms. So, based on the temperatures they live, based on the temperatures they live. The organisms which are living at 10 degrees centigrade and below, 10 degrees centigrade and below, those are called as saprophiles, and those organisms live above 20 degrees to the 35 degrees centigrade, those are called as mesophiles, and above 40 degrees centigrade temperature, those are called as thermophiles. Those are called as thermophiles. Here organisms are adapted to the conditions prevailed in the respective areas. Those organisms which are living in the places where the temperature very less, those are saprophiles, and those organisms which are living in this temperature between 25 to 35, those are called as mesophiles, and which lives above the 40 degrees are called as thermophiles. So, here one organism is adapted to one kind of temperatures, one kind of environment. So, that is why the growth of the bacteria can be influenced by the external environments. And next one is, see here, pH. pH is one of the factor. So, when you are going to observe the organism where it lives, the pH may be acidic, the pH may be basic, the pH may be neutral. So, the organism will experiences basic environments, acidic environments and neutral environments. So, the organism they can able to live in acidic areas, they will live only in acidic areas. The organism which will live in the basic areas, they will live in only basic areas. The organism which are going to live in neutral areas, they will live only neutral areas. So, if you are going to bring back the organism from neutral to the basic, basic to the neutral, and to the acidic to the basic and basic to the neutral, the growth of the organism will be affected. So, what I am saying, the physiological aspects of the growth can be affected by external factors. Another one is availability of the oxygen. I already told you, after intaking of the nutrients into the cell will undergo a process called as respiration process. In that I already told you, one is aerobic respiration, another one is anaerobic respiration. What happens in aerobic respiration? In aerobic respiration, the terminal electron acceptor is oxygen. The terminal electron acceptor is oxygen. Oxygen will act as a acceptor, so that it is going to convert it into the water and the products are being produced. So, where the involvement of the oxygen is there, then that respiration, here we call it as aerobic respiration. When there is no involvement of the oxygen, then it is going to call it as anaerobic respiration. Anaerobic respiration. See here, microorganism desperately need of oxygen, but there are few organisms which they do not need oxygen. So, based on this, microorganisms are differentiated into two types. One is aerobic, anaerobic. Aerobic microorganisms and anaerobic microorganisms. Aerobic means the organisms which lives by using oxygen, means they need oxygen for their activities. But when you are going to say anaerobic organisms they do not need of oxygen. In spite of oxygen, they depends upon nitrates, sulfates and carbonates. They depends upon nitrate, sulfate and carbonate for their respiration. So, they will carry out the anaerobic respiration process. So, what I am going to say here is this: external environments are impacting the growth of the organism. Means that is why a particular microorganism, for its better growth, it should be adapted to the conditions of the external environments. If it is not going to adapted to the external environments, and the growth of the organism will be lags. The growth of the organism will be lag. And next one is, next process is coupling of rate of biosynthetic pathways to the rate of utilization of products for growth. Coupling of rate of biosynthetic pathways to the rate of utilization products of the growth. So, what are biosynthetic pathways here? So, here we are going to observe biosynthetic pathways. First one is here, when you are going to see glycolysis process,
next one is TCA cycle, next one is beta oxidation, next one is synthesis of amino acids, and next one is synthesis of proteins. Synthesis of proteins, all are biosynthetic pathways. Biosynthetic pathways mean synthesis of biomolecules. Synthesis of biomolecules. What are biomolecules? The molecules which are aid for the help of a cell to construct. Take an example, if you are going to construct a wall. If you want to construct a wall, what we need? We need of bricks, we need of sand, we need of cement, and most of the things. All what are these? All these are the essential things. All these are essential things. The same manner, to construct a particular cell, it needs some constituents. What are those constituents? It need of biomolecules. So, these biomolecules can be synthesized by some biosynthetic pathways. So, in that one of the pathways, glycolysis. Glycolysis process means this is breakdown of the glucose. Breakdown of the glucose. Glucose will be breakdown. So, how it is going to break down? The glucose is going to break down by the process of glycolysis with the involvement of some enzymes. Enzymes are going to present in the cell. These enzymes will break down glucose into a simpler product called as pyruvate. During this process, what is happening? During this process, some energy ATP is going to produce. ATP is going to produce. Okay. So, here the pyruvate is one of the biosynthetic component is produced by the process of glycolysis. So, after the production of pyruvate, what is the fate of the pyruvate? Now, the fate of the pyruvate will enter into the TCA cycle, and it will enter into the beta oxidation of fatty acids, and it will enter into the synthesis of amino acids, and this is. So, the fate of the pyruvate is the precursor for the synthesis of pyruvate is the precursor to enter into the tricarboxylic acid cycle. It will enter into the beta oxidation of the fatty acids, and it will aid for the synthesis of amino acids. So, when you are going to see tricarboxylic acid cycle TCA, this is also called as citric acid cycle or Krebs cycle. Citric acid cycle or Krebs cycle. In this pyruvate can be converted into acetyl CoA. From this we are going to get citric acid. From this we are going to get, there are many products, succinate, malate, beta, I will write like this. The products are going to produce are citric acid, next one is succinate, malate, fumarate, beta hydroxy butyrate, alpha keto glutarate. These are the components produced in tricarboxylic acid cycle: citric acid, succinate, malate, fumarate, beta hydroxybutyrate, alpha ketoglutarate. Here this beta hydroxybutyrate and alpha ketoglutarate are precursors for the synthesis of amino acids, glutamic acid, and the next one is succinate is a precursor for the synthesis of porphyrins called as chlorophylls, and in we have the porphyrins
and next one is malate and fumarate. So, when you are going to see malate is a precursor in one of the aerobic respiration, succinate is one of the product. So, when you are going to see here the coupling of rate of biosynthetic pathways for the right utilization for the growth. So, how? So, here one thing, another thing, another thing are interrelated for its right utilization. The product should be right utilized. So, what is the main theme behind it? So, why we have to study all these things? We have to study all these things, how the growth is being taking place. So, we know the bacteria is growing, growing means increase in cell number, from one cell another cell is coming, simply growth means from one cell another cell is coming, that is enough. But being a degree students and we should know about the physiological aspects. So, what exactly happening inside, outside what is growth, one is coming into another, this is one, now two, how it was happened? It is going to happen because of all these things. What are all these things? First one is when you are going to see entry of essential nutrients. Nutrients should be entered into the organism. If the nutrients are not going to enter, growth cannot be happen. After entry, these entered nutrients can be converted into the essential constituents and energy should be produced. If the energy is not going to produced and essential constituents not going to synthesize, because everything is interrelated. And next one is replication of the chromosome. Chromosome need to replicate, nutrients are entered, constituents are synthesized, but if the chromosomes are not synthesized, then what happens? Size of the cell increases, it will stay like that, it will stay in a dormant stage, the cell is not going to replicate. And next is after the replication of the genome, what has to take place? Increase in size, slowly the size of the cell will increase and will stop there. Then when the conditions are favorable to the organism, then what happens? Now it will undergo the process called as cytokinesis. Cytokinesis means the process of breakdown of a particular cell into two daughter cells. So, this process is called as binary fission or division of a particular bacteria. Like this group of organisms are dividing, that is called as growth, For this growth, there are many factors are influencing, Which of the factors are influencing? We already studied which of the factors are influencing. This is rate of synthesis of macromolecules is one of the factor which is influencing the growth of the organism. If the synthesis of the macromolecules is not up to the mark, growth will not occur properly, and if the timing of the DNA is going to take place in appropriate time, so the growth of the organism cannot take place properly, and nutrients should be available to the organism. If the nutrients are not available to the organism in a proper manner, growth cannot happens properly, and genes should be expressed in a time. Both the second point and fourth point are interrelated each other. Genes should be expressed and cell division, DNA synthesis should be takes place, and so that the cell division is going to take place. If it is not going to happen, and cell gene expression cannot going to take place. Above all, next one is homeostasis. This is homeostasis is one of the process, because the cell is living in very different environments. In spite of that, it should maintain a constant internal conditions. If the cell is changing their internal conditions according to the external environments, the cell is not going to sustain. It should live and it has to grow. For it, the cell has to undergo the process of homeostasis. If it is not undergoing a homeostasis, the cell cannot able to sustain. Next one is it must adapt to the environmental conditions. If it is not adapting to the environmental conditions, there is a threat for the organism to live. It has to sustain to the external environments. It has to sustain to the external environment, it has to grow. That is why a bacteria cell must adapt to the external environments. Next one is the cell has to couple all the activities right from the synthesis, intaking of the nutrients to the molecular division to the cell division. Each and every activity should be go in a coordinated manner
for the right utilization and for the growth. If the pathways are not in a appropriate manner or not in a coordinated manner, the growth cannot happen. The growth of the cell cannot happen. The growth of the cell will be happen when the coupling of rate of biosynthetic pathways to the right utilization of the product. Bacterial growth. So, once again I am saying growth with respect to the microorganism, it not increase in size, but it is increase in population of a particular organism. Okay. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది, చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకొంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. భగీరథుడి ప్రయత్నం గంగను నేలకు తెస్తే, తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే.
భూమికి పునర్జీవమిస్తుంది. పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది? బ్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు. చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే వనాలు పెంచే అవకాశం రానే వచ్చిందో. ప్రతి ఇంటికి మొక్కలన్నిటినీ ప్రతి ఇంటికి మొక్కలన్నిటినీ ఉచితంగానే ఇస్తుందో. సుగంధ ద్రవ్యాలు ఔషధ గుణాలు మొక్కల్లోనే ఉన్నాయో. అందరూ నాటే ప్రతి మొక్క పచ్చని ప్రకృతి అవుతుందో. పాఠశాలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో చర్చ్ మసీదుల్లో దేవాలయాల్లో అందరి సహకారంతో మొక్కలు నాటితే కళకళలాడే విశ్వనగరం ముస్తాబవుతోందో. ఇది హరిత హైదరాబాదు, ఇది శృతివన హైదరాబాదు, ఇది పచ్చని ప్రకృతి హారం, ఇది హరితహారం. ఇది నవాబు హైదరాబాదు, ఇది డిజిటల్ హైదరాబాదు, ఇది తెలంగాణ మణిహారం మన హైదరాబాదు. సంకల్పంతో ముందుకు సాగే తెలంగాణ మన ప్రభుత్వం హరితహార లక్ష్యం కోసం.
is the youngest state within one of the fastest growing economies in the world. Under a decisive and focused leadership, the Telangana government successfully turned its many challenges into opportunities of growth. In the process, the state of Telangana has not only achieved many notable firsts in our country, it has also transformed itself into the most attractive IT investment destination in India. Telangana's IT exports growth rate was in fact higher than the national average growth rate. Hyderabad, the capital city of Telangana, is also home to global IT giants Microsoft, Google, Amazon, Facebook, Uber, IBM, Oracle, Deloitte, Cognizant, Infosys and TCS. Hyderabad is all about 4 C's: culture, climate, convenience and cost. In 2008, TCS used to have less than 5,000 employees in Hyderabad, and today we have more than 33,000 employees working from the city. So the growth has been నమస్తే, వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ లైవ్ షో. ఈరోజు మనం టెట్కి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీలో ఇంగ్లీష్ టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. మరి వీటన్నిటి గురించి మీకు తెలియజేయడానికి మనతో ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంబటి శ్రీనివాసరావు గారు. పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. సో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నటువంటి అందరి అభ్యర్థులకు నమస్కారాలు. ఈరోజు టెట్లోని మెథడాలజీలోని మరొక ముఖ్యాంశమైన టీచింగ్ మెథడ్స్, అప్రోచెస్ అండ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. అండ్ దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ. సో ఫర్ a teacher, after having the requisite qualifications, it is necessary to have a teaching diploma or a degree and also practical approaches and methods. అంటే ఈ టీచింగ్ మెథడ్ చాలా అవసరం. అండ్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మెథడ్స్ అండ్ ప్రాక్టీసెస్, ఈ టెక్నిక్స్, ట్రైనింగ్ కంపల్సరీ కావాలి. సో వాటి గురించి ఒకసారి మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ లెట్ us లుక్ ఎట్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే గతంలోని కొన్ని టెట్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు అది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇప్పుడున్న మటీరియల్తో ఆ డైమెన్షన్లో ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్, సిలబస్, రైట్ మటీరియల్ అండ్ ప్రాక్టీస్, ఈ 4 పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఉంది. సో ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ దట్ అపియర్డ్ అర్లియర్ ఈస్, హౌ మెనీ లాంగ్వేజ్ స్కిల్స్ డస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లెర్న్ అని ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 4, 3, ఓన్లీ 1 ఆర్ 2 అని. ఇది బేసిక్ క్వశ్చన్, రైట్? సో ఇదొకటి బేసిక్ క్వశ్చన్. దెన్ ఇంకొక రకమైన క్వశ్చన్ కూడా వచ్చింది ఎగ్జామ్లో. ఇట్ ఈస్, హౌ మెనీ సౌండ్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్? లెటర్స్ అనలేదు, ఆల్ఫాబెట్ అనలేదు. సో అక్కడ 4 ఆప్షన్స్ 40, 44, 45, 24 అన్నాడు. ఇదొకటి, ఇది బేసికే. అండ్ మనం ఏదైతే మటీరియల్ రెఫర్ చేస్తున్నామో అందులో ఫస్ట్ వచ్చే పాయింట్స్ ఇవి. సో ఆ మటీరియల్ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ వెళ్తే మనకి ఎగ్జామ్లో పనికొస్తుంది. దెన్ ఇంకో క్వశ్చన్ వచ్చింది ప్రీవియస్ ఎగ్జామ్లో, దట్ ఈస్, వీ టీచ్ ఇంగ్లీష్ యాజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీ నీడ్ టు సెలెక్ట్ ద అప్రాప్రియేట్ ఆప్షన్. ఒకటి స్కిల్ సబ్జెక్టా, లేదా యాన్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్, ఎ బైలింగ్వల్ సబ్జెక్ట్ ఆర్ ఎ నాలెడ్జ్ సబ్జెక్ట్. ఇట్లా 4 ఇచ్చాడు. సో
వై డు వి టీచ్ ఇంగ్లీష్ అన్న కాన్సెప్ట్లో, రైట్, అండ్ వి టీచ్ ఇన్ దిస్ వే అని. సో అది ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ సబ్జెక్ట్గా ఉంది, ఇప్పుడు స్కిల్ సబ్జెక్ట్ కూడా, ఇప్పుడు ఇంగ్లీష్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అని ఉంది, రైట్. అందులో మనం డిసైడ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి బైలింగ్వల్ కాదు, 2 తీసేయండి. సో ఇది జస్ట్ candidates can just work on these previous questions at home. Then another question that appeared in the previous exams is, one of the problems of teaching learning English is dash prescribed. And 4 options ichadu. First option is the supplementary reader, second is the English reader, third option is the lack of a conscious effort on the part of the reader, and last option is the workbook. Question ఏంటి, one of the problems of teaching learning English is, అంటే మనకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన తర్వాత వాటిని టీచ్ చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏవి పర్టికులర్గా ఉన్నాయి. వర్క్ బుక్స్ చెప్పడానికి ఇబ్బంది ఉందా, సప్లిమెంటరీ రీడర్ చెప్పడానికి ఇబ్బంది ఉందా, ఇంగ్లీష్ రీడర్ చెప్పడానికి ఇబ్బంది ఉందా అనే ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సో యాక్చువల్లీ ఇవి కొన్ని ఎవరైతే టీచర్స్ ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళ నాలెడ్జ్ బేస్డ్ కూడా క్వశ్చన్ కొన్ని ఆన్సర్ చేయొచ్చు. అందుకే ఈ టీచర్ ట్రైనింగ్లో కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి ఎక్స్పీరియన్స్ బేస్డ్ టాపిక్స్ కూడా, నాట్ సింప్లీ బుక్ నాలెడ్జ్. సో ఇది అట్లా కూడా చెప్పొచ్చు, అంటే ఇఫ్ యూఆర్ ఎ ప్రాక్టీసింగ్ టీచర్ మీకు తెలుసు అది, సో అది ఆలోచించి చెప్పొచ్చు. దెన్ వీ హ్యాడ్ అనదర్ క్వశ్చన్, దట్ ఈస్, what kind of situation can you use to teach sentences in the present continuous tense? ఇది ఒకసారి వచ్చింది, అంటే టెన్సెస్ని కూడా ఎట్లా చెప్తారు మీరు క్లాస్ రూమ్లో అనేది. టెన్సెస్ ఇప్పుడు 10th ఉంది, ఇంటర్లో ఉంది, డిగ్రీలో ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నాయి. సో ప్రతి దగ్గర ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లోనే టీచ్ చేయాలి. సో ఈ స్కూల్ లెవెల్లో ఎట్లా టీచ్ చేస్తారు ఈ పర్టికులర్ టెన్స్ అన్న క్వశ్చన్ ఉంది. అంటే ఈ క్వశ్చన్ మనకు ఐడియా ఏమిస్తుంది, వొకాబులరీ ఎట్లా టీచ్ చేస్తారు, టెన్సెస్ ఎట్లా టీచ్ చేస్తారు అవన్నీ ఎట్లా టీచ్ చేస్తారు, అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్, బెస్ట్ మెథడ్, బెస్ట్ వే, బెస్ట్ టెక్నిక్ అనేది టెస్ట్ చేస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అన్నీ. సో మై సిన్సియర్ అపీల్ టు ద క్యాండిడేట్స్ ఈజ్, వెన్ యు ఆర్ రీడింగ్ ద బుక్, ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్. ఇది కాన్సెప్ట్ ఒకటే అని. ఇప్పుడు ఎందుకంటే మనకు కొంతమంది కాలర్స్ కానీ అంతకుముందు చెప్పారు, సరే ఇది టాపిక్ బాగానే ఉంది కానీ మరి ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారు, అందుకని మనం కొన్ని శాంపుల్స్ ఇచ్చాము. అండ్ ఎగ్జామ్లో మీ దగ్గర మటీరియల్ లేకపోయినా పర్వాలేదు, మీ ఉన్న మటీరియల్తో క్వశ్చన్స్ మీరు కూడా ఫ్రేమ్ చేసుకుంటే కొంతవరకు అది హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఇదొకటి 4 ఆప్షన్స్ చూడండి. ఆ టెన్సెస్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఎట్లా ఉంది అంటే ఒకసారి చూద్దాం. క్లాస్ రూమ్, హౌ అంటే వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టీచ్ చేస్తామంటే క్లాస్ రూమా, సిచ్యువేషన్స్ కవరింగ్ ఈవెంట్స్ ఇన్ ద విలేజ్ ఆర్ టౌన్, ఆర్ కవరింగ్ ఈవెంట్స్ ఇన్ ద సొసైటీ, డిస్క్రైబింగ్ ఈవెంట్స్ ఎట్ హోమ్ అన్నాడు. అంటే క్లాస్లో ఉంటాడు కాబట్టి క్లాస్ రూమ్ అప్రాప్రియేట్ ఉంటుంది, అక్కడ జరుగుతుంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఆర్ స్పీచ్. సో ఆ సిచ్యువేషన్ చూసి సెలెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఐ హోప్ ద క్యాండిడేట్స్ హ్యాస్ గాట్ సమ్ ఐడియా అబౌట్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే వుడ్ గెట్ ఇన్ దేర్ టెట్ ఎగ్జామ్ నౌ. ఇప్పుడు now if we can go to today's topic, that is approaches, methods and techniques that are involved in teaching English at especially school level in the context of Indian scenario. So అందులో ఫస్ట్ ది అప్రోచెస్. ఏ రకమైన అప్రోచ్ ఫాలో కావాలి అంటే అసలు వాట్ ఈజ్ అప్రోచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచెస్ డీల్ విత్ డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ దే ఆర్ లెర్న్డ్. అంటే లాంగ్వేజ్ యొక్క క్వాలిటీస్ ఏంటి, వాటిని ఎట్లా నేర్చుకోవాలి, దానికి ఏ రకమైన అప్రోచ్ కావాలి అనేది ఫస్ట్ పాయింట్, అదే అప్రోచ్. అయితే ఇందులో ఇంకో వన్ మోర్ సజెషన్ ఫర్ ఆర్ క్యాండిడేట్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఈజ్, ఈ సబ్జెక్ట్లో చాలామంది థియరిస్టులు ఉంటారు, లింగ్విస్ట్స్ ఉంటారు, గ్రామేరియన్స్ ఉంటారు. ప్రతి ఒక్క పీరియడ్కి ఒక థియరిస్ట్ అండ్ లింగ్విస్ట్ ఉన్నారు. వాళ్ళ లిస్ట్ ఒకటి తీసుకుని కొద్దిగా ప్రిపేర్ కావాలని ఒక చిన్న రిక్వెస్ట్. బికాస్ దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ దే విల్ ఆస్క్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్, హూ హ్యాస్ డెవలప్డ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థియరీ ఆర్ అప్రోచ్ అని. అది కూడా కావాలి, కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. సో యాజ్ ఎ స్కూల్ టీచర్ అది అప్రోచెస్. రెండోది, అండ్ వాట్ ఈస్ ద మెథడ్ దెన్, బికాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ మెథడ్ అండ్ అప్రోచెస్.
What is a method? We generally know method is a plan or whatever. Then చూద్దాం. A method is a set of procedure, a plan that tells us how to teach a language. Language ఎట్లా టీచ్ చేయాలి. And for example here, I think it's appropriate to mention here is the candidates, the kind of candidates who are preparing for this exam is majorly 3 background. ఒకటి టోటల్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ ఉర్దూ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. దెర్ ఆర్ 3 kinds of people who are preparing for this exam. So even as a teacher we are facing little difficulty in teaching these groups. So కొంతమందికి బేసిక్ ఇంగ్లీష్ కూడా కొద్దిగా డిఫికల్టీ ఉంది ఈ స్టేజ్లో కూడా. ఇక్కడ టెస్ట్లోనేమో కొద్దిగా డీప్గా వెళ్తున్నాడు ఈ మెథడ్స్ అప్రోచెస్. కాబట్టి మై అపీల్ ఈస్ టు నాట్ టు లూజ్ హోప్, బట్ look at the syllabus and take additional help, put extra effort and then work without losing hope. That's my sincere suggestion to the candidates. రాకపోయినా పర్వాలేదు. Even some Urdu medium teachers who are writing this exam have shown some problems too. So ఇది approaches అంటే మెథడ్ అంటే ప్రొసీజర్. మెథడ్ ఈజ్ అ ప్రొసీజర్. వాట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ యూ హ్యావ్ టు ఫాలో టు డెలివర్ ద గూడ్స్. అంటే లెర్నర్కి బెనిఫిట్ అయ్యే విధంగా ఏ రకమైన మెథడ్ ఫాలో అవ్వాలనేది ఈ టీచింగ్ మెథడ్స్ అనేది. దెన్ థర్డ్ ఆస్పెక్ట్ ఈస్ టెక్నిక్. వాట్ ఈస్ అ టెక్నిక్? టెక్నిక్ ఈజ్ హౌ యూ డూ అ టాస్క్, హౌ అ టాస్క్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒక యాక్టివిటీ ఇస్తే దాన్ని ఎట్లా చేయాలి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ ఎ స్కూల్ టీచర్. ఎందుకంటే క్లాస్ రూమ్లో రకరకాల స్టూడెంట్స్ ఉంటారు విత్ దర్ డిఫరెంట్ స్టాండర్డ్స్, లెవెల్స్ ఆఫ్ కాంప్రిహెన్షన్ వేరే. దో అది గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా వీ హర్డ్ రీసెంట్లీ దాట్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ జాయిన్డ్ హిస్ చిల్డ్రన్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. జనరల్గా ఎవరు చేయట్లే. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే గవర్నమెంట్ టీచర్స్ కూడా పరిస్థితులలో I really appreciate the courage and the confidence the collector has in the system, and he has answered that question also. ఎట్లా చేశారని అంటే ఆయన అన్నాడు, when we are insisting that government schools should become better, when we are insisting that government teaching should be better, and when we are working for it, and if I don't send my children to that school, that means that our total project is a farce. I think maybe all of us must take this as an example. So akkada techniques comes into action. How you teach అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ స్కూల్స్లో టీచర్ జాగ్రత్తగా చెప్తారు. ఇంకా ఎందుకంటే కలెక్టర్ వాళ్ళ పిల్లలు ఉన్నారని ఎప్పుడన్నా వచ్చి కలెక్టర్ చెక్ చేయొచ్చు ఆ క్లాస్ రూమ్ని, లేదా డైలీ నోట్స్ చెక్ చేయొచ్చు. సో టెక్నిక్స్ అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, సో ఇన్ యువర్ క్లాస్ రూమ్ యూ విల్ ఫైండ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. అందుకే దిస్ teaching diploma or a degree helps them in understanding those problems, and accordingly you should teach. అందరికి ఒకటే మెథడ్ పనికిరాదు. సో అది వాట్ కైండ్ ఆఫ్ ఎ టెక్నిక్ వీ నీడ్ టు ఎంప్లాయ్, వీ నీడ్ టు అప్లై టు డూ అ టాస్క్. అది టెక్నిక్. దెన్ దీస్ టెక్నిక్స్ ఆర్ ఎఫెక్టివ్ ప్రాక్టికల్ డివైజెస్ ఇన్ కంప్లీటింగ్ ద ఆబ్జెక్టివ్. ప్రాక్టికల్ థింగ్స్ ఇవి. అంటే one should show some interest. అంటే we often come across growing children and not showing interest in studies. That means they show interest in the other activities like games or other things. So it is a job of a good teacher to motivate the student to enjoy the subject. దాంట్లో డిఫరెంట్ టెక్నిక్స్ వాడితే కొంతమంది, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీచర్. ఆ టెక్నిక్స్ వాడితే ఆ స్టూడెంట్ ఆటోమేటికలీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్, వీ కెనాట్ బ్లేమ్ ద చైల్డ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సేమ్ టాపికే ఉండొచ్చు, ఇఫ్ యువర్ టెక్నిక్ ఈస్ డిఫరెంట్ చెప్పకుండా. సో బిఎడ్లో అవి చదివారు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచింగ్స్లో, అదొకటి వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు మనం ఇంత మాట్లాడామంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంకోటి దే ఆర్ ప్రాక్టికల్ థింగ్స్. అంటే మనకు అక్కడ రిజల్ట్ తెలిసిపోతుంది వెదర్ ద చైల్డ్ ఆర్ ద స్టూడెంట్ ఆర్ ద లెర్నర్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్, ఈజ్ ఏబుల్ టు అండ్ రీప్రొడ్యూస్ వాట్ ఎవర్ ఈస్ బీన్ టాట్. Luckily and fortunately now there is a tremendous change in our state and especially in Hyderabad.
లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ టీచింగ్ మెథడ్స్, చాలా చేంజ్ వచ్చింది. వితౌట్ ఎ పెయిన్ స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్. ఒక టీచింగ్లో అంటారు, అది వస్తుంటే ఆ క్వశ్చన్ కూడా ఏమనంటే ఆ స్టూడెంట్ క్లాస్ రూమ్కి ఎలా వస్తున్నాడు, స్కూల్కి ఎలా వస్తున్నాడు, హ్యాపీగా వస్తున్నాడా, ప్రెషర్తో వస్తున్నాడా, ఇది కూడా క్వశ్చన్ చేస్తారు. హ్యాపీగా వస్తున్నాడు అంటే ద క్రెడిట్ గోస్ టు టీచర్ అండ్ దేర్ మెథడ్స్ అండ్ దేర్ టెక్నిక్స్. టోటల్లీ ఇట్ గోస్ టు ద క్రెడిట్ ఆఫ్ ద టీచర్. టీచర్ ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కానీ అప్రాపరేట్గా టీచ్ చేయకపోతే జనరల్లీ దట్ విల్ బి అ ఫెయిల్యూర్ అండ్ దట్ విల్ ఎఫెక్ట్ సో మెనీ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ. దెన్ ఈజ్ దర్ ఎ రిలేషన్ బిట్వీన్ దీస్ త్రీ? These three ante approaches, methods and techniques. What is the relation anukunte? An approach can have n number of methods. Method anedi approach lo oka bhagam. So approach is the uppermost, and then a method can have n number of techniques. So ee order hierarchy chuste manaku ardhamaitadi. Approach, then method, then technique. ఇది బీఎడ్లో అందరికీ, బీఎడ్లో కానీ టీచర్ ట్రైనింగ్ కోర్సెస్లో కానీ దేవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీచింగ్ ప్లాన్, లెసన్ ప్లాన్స్ అవన్నీ చేశారు. అండ్ హియర్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ ఈస్, ఆ కోర్స్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేశారు. ఈ బీఎడ్ ఎగ్జామ్ అప్పుడు జాగ్రత్త చదివారు, టెట్ ఎగ్జామ్ అప్పుడు జాగ్రత్త చదువుతున్నారు, కష్టపడి టెన్షన్స్ ఉన్నా కూడా. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రాక్టీస్, ఇదే సిన్సియారిటీ చూపెడితే నో డౌట్ our state will achieve 100% literacy rank, especially at school level. I am not blaming anyone, కాకపోతే ఈ స్పిరిట్, ఈ ఎంతూజియాజం ఉంటే, ఎందుకంటే దే ఆర్ ఆల్ హైలీ క్వాలిఫైడ్. బీఎడ్లో సిలబస్ చూస్తే, ఇప్పుడు టెట్లో కూడా చూస్తే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మేబీ మన సిస్టమ్ వాళ్ళ ఈ టీచర్స్ నాలెడ్జ్ని కరెక్ట్గా వాడుకోవట్లేదేమో అనిపిస్తుంది. So we cannot blame a school teacher, they have wonderful knowledge. So దీనికోసం కొద్దిగా మెకానిజం ఉంటే బెటర్, సో టు ఎక్స్ప్లాయిట్ దేర్ నాలెడ్జ్. అది కనుక జరిగితే డెఫినెట్లీ స్టేట్ ఆఫ్ తెలంగాణ విల్ డెఫినెట్లీ బికమ్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ అచీవింగ్ లిటరసీ ఎట్ స్కూల్ లెవెల్ ఫస్ట్. అండ్ వన్స్ వీ ట్యాకల్ దిస్, ఐ థింక్ ఎ చైల్డ్ విల్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్ ఎట్ హయ్యర్ లెవెల్స్. అది ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఆర్ ఎ పిహెచ్డి లెవెల్. ఇప్పుడు హెచ్ఆర్డి హ్యాస్ డన్ వన్ మోర్ థింగ్, కొంతకాలం క్రితం ఇంట్రడ్యూస్ చేసింది సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ అని ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి ఇంట్రడ్యూస్ చేసింది. కంపల్సరీ పేపర్ అని పెట్టింది. ఇఫ్ హీ ఫెయిల్స్ ఇన్ ప్రాక్టికల్స్ ఆఫ్ దాట్ కూడా వాళ్ళని ఫెయిల్ చేసేసారు, కోర్ సబ్జెక్ట్స్లో పాస్ అయినా కూడా. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని అర్థం చేసుకుంటే, జనరల్గా కొంత ఎందుకు మాకు అన్నారు అంటే, హైయర్ ఎడ్యుకేషన్లో ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డూయింగ్ బెటర్, ఓన్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడికి ఆగిపోతున్నారు. అంటే అక్కడ ఫర్దర్గా వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. అందులో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, హౌ టు మేనేజ్ అవర్ లైఫ్, హౌ టు మేనేజ్ అవర్ కెరియర్, అవి లేవు. అందుకని హెచ్ఆర్డీ అది ఇంట్రడ్యూస్ చేసింది కంపల్సరీ అనేసి. సో ఈ స్టూడెంట్స్ అందరికీ ఆ లెవెల్లో బేసిక్స్ ఇస్తాయి. అండ్ దిస్ వాజ్ ఎ హిట్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఇన్ ఉస్మాన్ హిస్టరీ. I was one of the teachers who handled that course when they introduced. So there was a very good and tremendous response from the postgraduate students. Interesting undi, useful undi అంటే అది మిస్ అయి ఉండొచ్చు. ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ వాళ్ళ స్కూల్ లెవెల్లో కానీ, ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ, లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ మిస్ అయి ఉండొచ్చు. అప్పుడు తెలుస్తుండొచ్చు వాళ్ళకి. సో దే రియల్లీ గాట్ బెనిఫిటెడ్. మళ్ళీ కొద్దిగా ఈ మధ్యన స్లో అయింది ప్రాసెస్. ఇట్ ఈస్ అ వెరీ యూస్ఫుల్ కోర్స్. అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ వై మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూసెస్ పర్టిక్యులర్ కోర్స్. అండ్ కొద్దిగా కొన్ని వేరే డ్రాబ్యాక్స్ ఉన్నాయి, బట్ ఎవ్రీ స్టూడెంట్ ఎంజాయ్డ్. అంటే సైన్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, ఆర్ట్స్ వాళ్ళకి కొద్దిగా అది ఉండొచ్చు, దే ఆల్సో ఎంజాయ్ దిస్ టాపిక్. సో అది దిస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐ థాట్ ఐ విల్ షేర్ దిస్ ఫ్రమ్ దిస్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరికీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే పీజీ లెవెల్లో వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ మన టీచర్స్ కొద్దిగా బాగా చెప్తే, రైట్? అండ్ ఐ హోప్ ద గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ సపోర్ట్ టు దీస్ టీచర్స్. అప్పుడు ఈ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. దట్ ఇస్ అనదర్. అండ్ బై దెన్ ఐ థింక్ వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ రెవెన్యూ టు, ఎక్స్పెండిచర్ టు. చాలా ఖర్చు పెట్టింది సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, అది హెచ్ఆర్డీ మినిస్ట్రీ చాలా ఖర్చు పెట్టింది. ఆల్ ఓవర్ ఇండియా ఆల్ యూనివర్సిటీస్లో పీజీ కోర్సెస్కి పెట్టింది ఆ కోర్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అని.
అండ్ దే టాట్ కంప్యూటర్ బేసిక్స్, ఇంగ్లీష్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ బేసిక్స్ అని నేర్పించారు. సో దట్స్ వన్. సో ఇది వెన్ వీ కమ్ బ్యాక్ టు దిస్ టాపిక్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. సో అందుకే ఒకటి అంటారు, ఏ టీచర్ మస్ట్ బీ అ కంటిన్యూస్ లర్నర్. న్యూ మెథడ్స్ తీసుకోవాలి, న్యూ అప్రోచెస్ తెలుసుకోవాలి, న్యూ టెక్నిక్స్ నేర్చుకోవాలి, ఎప్పటికీ న్యూ ఉండాలి. ఎ చైల్డ్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ అటెండ్ యువర్ క్లాస్ ఇఫ్ యూ హ్యావ్ అ న్యూ మెథడ్. లేకపోతే ఇంటి దగ్గర ఆయన చదువుకోవచ్చు, ఆయనకు అవసరం లేదు స్కూల్ది. అండ్ ఎనీవే వీ విల్ డిస్కస్ వన్ మోర్ పాయింట్ లేటర్. సో లెట్ us లుక్ ఇన్ టు దిస్ అప్రోచెస్. ఈ అప్రోచెస్ అండ్ దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అని, సెకండ్ వన్ ఈజ్ ఆరల్ అప్రోచ్ అని, థర్డ్ ఆడియోలింగ్వల్ అప్రోచ్ అని, దెన్ ఫోర్త్ ఈజ్ కమ్యూనికేటివ్ అప్రోచ్ అని. స్ట్రక్చరల్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, అంటే సెంటెన్స్ బేస్డ్, ఆరల్ స్పోకన్, ఆడియోలింగ్వల్ అంటే లిజనింగ్ బేస్డ్, కమ్యూనికేటివ్. సో చూద్దాం, లెట్ us quickly look at that. What do we mean by the structural approach? Charles Fries is a very popular structural linguist and he has contributed a lot to this particular approach. This approach builds the syllabus on structures and grammatical items. ఓన్లీ లిమిటెడ్ అనుకోవచ్చు మనం ఇది కొంతవరకు. గ్రామటికల్ ఐటమ్స్ మీదే బేస్ అయి ఉంటుంది ఈ అప్రోచ్. గ్రామర్ ఇస్ గివెన్ ఇంపార్టెన్స్. అంటే మోస్ట్ ఆఫ్ ద గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ టీచర్స్ దే ఆర్ లిటిల్ స్ట్రిక్ట్ విత్ ద స్టూడెంట్స్. దే విల్ నాట్ టాలరేట్ ఇఫ్ దెర్ ఈస్ అ కామన్ మిస్టేక్ ఆల్సో. అంటే ఆ స్ట్రిక్ట్గా అది ఫాలో అవుతారు. అండ్ ద రీజన్ ఈజ్ ఇప్పుడు కరెక్ట్ చేయకపోతే వాళ్ళు ఇదే మిస్టేక్ మళ్ళీ చేస్తారు, అందుకనే స్ట్రిక్ట్గా ఉన్నారు. కానీ కొన్నిసార్లు ఇనిషియల్ స్టేజెస్లో యాజ్ అ టీచర్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చూస్తే ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తే పారిపోయే అవకాశం కూడా ఉంది. సో వన్, దట్స్ ద ప్రాక్టికల్ అబ్జర్వేషన్. దెన్ లాంగ్వేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చరలీ రిలేటెడ్ ఎలిమెంట్స్ లైక్ సిలబస్, వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్. ఈ కాన్సెప్ట్లో అంటే స్ట్రక్చరల్ అప్రోచ్ కాన్సెప్ట్లో సిలబస్, వర్డ్స్, స్ట్రక్చర్స్ ఇవే ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే మనం ఈ డెఫినేషన్ చూసినా, మటీరియల్ చదువుతున్నా మనమే ఫ్రేమ్ చేసుకోవాలి. ఎట్లా సిలబస్, వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ పర్టికులర్ అప్రోచ్. అక్కడ స్ట్రక్చరల్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్ అండ్ 4 అప్రోచెస్. సో ఇట్లా రివర్స్ అండ్ ఇన్ రైట్ ఆర్డర్ క్వశ్చన్స్ మనం చదువుతున్నప్పుడే ఫ్రేమ్ చేసుకుంటే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్ అండ్ సేవ్స్ అవర్ టైమ్. అండ్ ఇట్ హ్యాస్ అనదర్ నేమ్. ఈ దానికి ఇంకో పేరేముంది, స్ట్రక్చరల్ అండ్ సిచ్యువేషనల్ అప్రోచ్ అని కూడా ఉంది. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ స్ట్రక్చరల్ అప్రోచ్ అన్నప్పుడు ఈ 4 ఆప్షన్స్ ఇస్తే స్ట్రక్చరల్ అండ్ సిచ్యువేషనల్ అప్రోచ్ అని కూడా అనొచ్చు. ఇట్లా చదువుతున్నప్పుడే ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటే అండ్ మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అండ్ వీ కెన్ ఈజీలీ డూ అన్ ఎక్సర్సైజ్ వెన్ వీ హ్యావ్ అ మటీరియల్ అండ్ వీ కెన్ ఈజీలీ రైట్ ద ఎగ్జామ్ టూ, బికాస్ ద క్వశ్చనింగ్ ఇన్ ద ఎగ్జామ్ విల్ బి టోటల్లీ బేస్డ్ ఆన్ ఆర్ సిలబస్. ఇదే సిలబస్ మీదే క్వశ్చన్ అడగాలి ఆయన, కాబట్టి దీంట్లో మనం అది చేసేస్తే కొద్ది ఈజీ అవుతుందని నా అభిప్రాయం. రెండోది, దిస్ మెథడ్ స్ట్రక్చరల్ అప్రోచ్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ సిచ్యువేషనల్ అప్రోచ్ విచ్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మెడ్రాస్ స్టేట్. ఈ మెడ్రాస్ స్టేట్ ఇండిపెండెన్స్ టైం నుండి కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చింది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో వీ కెన్ సీ దిస్ హియర్. సో ఇది కూడా క్వశ్చన్ కావచ్చు, విచ్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దిస్ పర్టిక్యులర్ స్ట్రక్చరల్ అప్రోచ్ అని. దెన్ వెన్ వీ గో టు ద నెక్స్ట్ అండ్ ద సెకండ్ అప్రోచ్, ఆరల్ అప్రోచ్. ఆరల్ అంటే స్పోకన్. సో ఫస్ట్ పాయింట్, ఇట్ వాజ్ డెవలప్డ్ బై బ్రిటిష్ అప్లైడ్ లింగ్విస్ట్స్ డ్యూరింగ్ ద ఇయర్ 1930 and 1960 and is given importance in oral. ఎట్లయితే స్ట్రక్చరల్ అప్రోచ్, స్ట్రక్చర్, గ్రామర్, ఎలిమెంట్స్ అది ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇక్కడ క్వశ్చన్ రావాలనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆరల్ అప్రోచ్ అన్నప్పుడు హ్యాబిట్ ఫార్మేషనా, లేకపోతే హ్యాబిట్ ఫార్మేషన్ థియరీయా, లేకపోతే బిహేవియరిస్ట్ థియరీయా. బిహేవియర్ అంటే యూ లుక్ ఎట్ ఇట్ అండ్ జస్ట్ చెక్ ఇట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియరిజం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇంగ్లీష్ వాట్ ఈస్ యువర్ వొకాబులరీ స్టాండర్డ్ అంటే 0 అంటాడు, వితౌట్ ఈవెన్ థింకింగ్. 0 ఎవరికి ఉండదు. సో అట్లా దే లుక్ ఇన్ టు మెనీ ఆస్పెక్ట్స్ అండ్ దెన్ డిసైడ్. అనదర్ పాయింట్ అబౌట్ ఆరల్ అప్రోచ్ ఈస్ Harold Palmer and A.S. Hornby
these both people contributed a lot to this oral approach. సో ఎగ్జామ్లో ఇట్లాంటి ప్రతి అప్రోచ్కి ఎటువంటి లింగ్విస్ట్, ఎటువంటి థియరీస్ వాళ్ళు చాలా కంట్రిబ్యూషన్ ఇచ్చారు, దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఎవరు, డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు, ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు, పాపులరైజ్ చేసిన వాళ్ళు ఎవరు అని మటీరియల్ చదువుతున్నప్పుడు వాళ్ళ ఆ థియరీస్ నేమ్, ఇయర్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ టు టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ఇవి ఈ రకంగా నోట్స్ తయారు చేసుకుంటే కూడా ఎగ్జామ్లో పనికొస్తుంది. ఎగ్జామే కాకుండా మై అపీల్ ఈజ్ ఇప్పుడు ఏ నేర్చుకున్నా కూడా ఎగ్జామ్ కొరకు రేపొద్దున స్టూడెంట్కి కూడా బెనిఫిట్ అవుతుంది. సో అట్లా మైండ్లో పెట్టుకుంటే కూడా మనకి ఎగ్జామ్ అనే టెన్షన్ ఉండదు. అంటే యు ఆర్ గెటింగ్ రెడీ టు టీచ్ అంతే. డోంట్ థింక్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్ అండ్ యూ డోంట్ నో వెదర్ యూ విల్ బీ సెలెక్టెడ్, అప్పుడు చూద్దాంలే సెలెక్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ అంటే కాదు, ఇప్పుడే బీ రెడీ. బికాజ్ రిజల్ట్ రాగానే కూడా ఇమీడియట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేవచ్చు, చెప్పలేం మనం, బికాజ్ దెర్ ఇస్ డిమాండ్. సో గ్యాప్ ఉండకపోవచ్చు. సో మై సజెషన్ ఈస్ టు బీ రెడీ టు బీ ఏబుల్ టు టీచ్ డైరెక్ట్లీ at any moment. The government is in a hurry to implement all the good things. So my appeal to them is to work with positive attitude. Then the third approach that we have is audio lingual approach. Audio ante listening and the lingual language, right? So indulo enti important, what is very important in audio lingual approach ane oka question unte, listening and speaking okati, that we already mentioned on the screen too. So this is one important thing. Second point about this approach is dialogues are used to teach English at a particular level. అంటే వాళ్ళకి డైలాగ్స్ వింటే కూడా అర్థమవుతుంది. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హీ యూజెస్ ఆల్వేస్ క్రికెట్ ఎగ్జాంపుల్ టు టీచ్ ఇంగ్లీష్ టు స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అందరికీ క్రికెట్ అంటే పిచ్చి. సో సచిన్ టెండూల్కర్ స్పీచ్ కానీ ఇంకోరి స్పీచ్ కానీ లేదా లైవ్ మ్యాచ్ కానీ రికార్డెడ్ మ్యాచ్ కానీ వాళ్ళకి చూపెట్టి వాటిని బేస్ చేసి క్వశ్చన్స్ ఇస్తాడు. ఎవరు మాట్లాడారు ఇక్కడ ఇంతకుముందు, ఆయన ఏం మాట్లాడాడు, కమెంటరీ ఇచ్చిండా లేకపోతే ఆయన గేమ్ ఆడుతున్నాడా, ఇప్పుడు ఆ కమెంటరీలో ఏముంది, అవన్నీ. అంటే అది వితౌట్ దేర్ నాలెడ్జ్ ఎవ్రీ చైల్డ్ హూ వాచెస్ క్రికెట్ దే ఈజీలీ అండర్స్టాండ్ ఇంగ్లీష్ దేర్. అది మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదే వేరేది నేను ఏదో ఇంగ్లీష్ మూవీయో ఇంగ్లీష్ న్యూస్ ఇచ్చి చూడమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మే నాట్ షో ఇంట్రెస్ట్. ఏదో నా భయం వల్లనో విని తర్వాత ఏదో ఒకటి రెండు ఆన్సర్ చెప్పవచ్చు. సో దట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. సో డైలాగ్ అనేది ఇది. సో వీ నీడ్ టు కలెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్. టీచర్ కొద్దిగా వర్క్ చేయాలి. టీచింగ్ జాబ్ ఈజ్ అ టఫ్ జాబ్ ఇన్ దట్ వే యాక్చువల్లీ. ఎందుకంటే ఎవ్రీడే దే ఫేస్ ఛాలెంజ్. ఇన్ కేస్ వీ నీడ్ టు గివ్ ఏ వెరీ గుడ్ రిజల్ట్. వన్ మోర్ పాయింట్ ఇస్ టీచర్స్ జాబ్ ఈజ్ టు ప్రొడ్యూస్ గుడ్ సిటిజన్స్ టుమారో. వాళ్ళ చేతుల్లోనే ఉంది. అన్నీ నేర్చుకునేది అక్కడే. లాంగ్వేజే కాదు, కల్చర్, బిహేవియర్, ఎవ్రీథింగ్, థింకింగ్, బ్రాడ్ మైండింగ్, లైఫ్ గోల్స్ అన్నీ అక్కడే. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ అప్రోచ్, ఆడియో లింగ్వల్ అప్రోచ్, ఈజ్ ద లాంగ్వేజ్ ల్యాబ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ ఆడియో లింగ్వల్ అన్న దగ్గర లాంగ్వేజ్ ల్యాబ్. అండ్ వాట్ ఈజ్ లాంగ్వేజ్ ల్యాబ్? ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్స్లో ఈ లాంగ్వేజ్ ల్యాబ్స్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కాలేజెస్ have language labs and most of the students are enjoying. అంటే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్, వీడియోస్ కానీ ఆడియోస్ కానీ విత్ హెడ్ ఫోన్స్, విత్ క్లారిటీ అండ్ ఎక్సర్సైజెస్. అక్కడ ఇమీడియట్గా ఒకటి లిజనింగ్ ఇచ్చేసి దాని బేస్డ్ గ్రామర్ యాక్టివిటీ కానీ లాంగ్వేజ్ యాక్టివిటీ ఇచ్చేసి ఆన్సర్ చేసిన తర్వాత ఇమీడియట్ రిజల్ట్స్ అక్కడే ఇచ్చేస్తుంది, వాళ్ళ స్కోర్ అక్కడే ఇచ్చేస్తారు. అండ్ ఇట్ ఆల్సో షోస్, ద సాఫ్ట్వేర్ ఆల్సో షోస్ దేర్ మిస్టేక్, వేర్ దే కమిటెడ్ మిస్టేక్. సో ద లెర్నర్స్ ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇప్పుడు IELTS, TOEFL టీచింగ్లో కూడా ఈ ల్యాబ్స్ వస్తాయి. అక్కడంతా ఆడియో టెస్ట్ జరుగుతుంటుంది. దే విల్ ప్లే అన్ ఆడియో ఇన్ ఇంగ్లీష్, దే ఆస్క్ యూ టు లిజన్ అండ్ దెన్ దే విల్ గివ్ ఎ క్వశ్చనర్, అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ఆన్సర్. అయితే ఆ ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ గుడ్ స్కోర్ ఇన్ దట్ టెస్ట్ లిజనింగ్లో. ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ హెడ్ ఫోన్స్. ఈ రకమైనది ఇస్తే జనరల్లీ ఎట్ స్కూల్ లెవెల్ టూ, సో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ లిజనింగ్ టు ఇంగ్లీష్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ దే విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ డెవలపింగ్ దోస్ స్కిల్స్ ఆల్సో. కొద్దిగా ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు. అండ్ ఈవెన్ ఎల్డర్స్ ఆల్సో ఎంజాయ్ దాట్. సో దట్స్ అనదర్ ఇంపార్టెంట్ feature of this audio lingual approach.
We have a image about it actually. So I just picked up a image where young kids are learning something in their lab. వాళ్ళకి స్క్రీన్స్ ఉన్నాయి and also headphones ఉన్నాయి, and we can see the people are enjoying over there, and you can teach lots of things through this language lab. ఇప్పుడు most of the schools have these labs. Then another approach, the fourth approach is communicative approach. In 19th century, that is 1960, Chomsky, very popular. My appeal to all candidates is to make some notes about Chomsky, get some material and then prepare. Chomsky criticized situational language teaching, which is otherwise called as oral approach. ఈ situational enti idante enti ani he criticized. Maybe he had a newer method, newer approach. Emanadu, it stresses on language as communication. His point is, ఈ communicative approach ante entidi, it stressed importance and language as communication. Then other very important point about this communicative approach is, ఇట్లాంటివి ఎప్పుడైతే థియరీస్ వస్తారో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడైనా చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన క్వశ్చన్ మనం పక్కన నోట్స్లో తయారు చేసుకోవడం, ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్. చదివేసి గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి తప్పు వచ్చేసింది అనకుండా. సో హైమ్స్ అని 1972 పీరియడ్కి సంబంధించినటువంటి ఏ సోషియో లింగ్విస్ట్ ఏమన్నాడంటే, ద గోల్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్ టు డెవలప్ కమ్యూనికేటివ్ కంపిటెన్స్. లాంగ్వేజ్ టీచింగ్ ఏంటి, ఎందుకు అంటే, ఇట్ షుడ్ కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ కమ్యూనికేటివ్ కంపిటెన్స్. కంపిటెన్స్ అంటే ద క్వాలిటీ స్టాండర్డ్స్, వాళ్ళ స్టాండర్డ్స్ పెంచాలి. కమ్యూనికేటివ్ అప్రోచ్ ఫాలో అయితేనే వాళ్ళ స్టాండర్డ్స్ పెరుగుతాయి అని అన్నాడు ఆయన. సో సోషియో లింగ్విస్ట్ అంటే దే లుక్ ఎట్ ద సోషల్ ఆస్పెక్ట్స్ అండ్ దెన్ దే డెవలప్ ఎ కాన్సెప్ట్. And this particular approach, that is communicative language teaching approach, it has brought drastic change in syllabus. చాలా పాపులర్ కూడా అయిపోయింది కమ్యూనికేటివ్ అప్రోచ్. సో ఈ టాపిక్లో నుండి ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయో వీ జస్ట్ పిక్డ్ అప్ ఫ్యూ పాయింట్స్. సో మై అపీల్ టు స్టూడెంట్ candidates is to refer some more material in depth and make notes, because in the given limited time we cannot discuss all the components. We are just focusing on the very important. Then another very important point about communicative approach is Wilkins, another theorist, proposed the first model syllabus in 1976. Syllabus ఎట్లా ఉండాలి అన్న మోడల్ని విల్కిన్స్ అని డిజైన్ చేశాడు అప్పుడు 1976లో. అందులో ఏం ఫోకస్ చేస్తాడు, టీచర్ మస్ట్ బి ఏ ఫెసిలిటేటర్. టీచర్ షుడ్ ఫెసిలిటేట్ అండ్ ఎంకరేజ్ the learner to do on their own. Teacher should not supply everything అన్నాడు. వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ ఎక్సర్సైజెస్ కానీ మోడల్స్ కానీ ఇచ్చి యూ షుడ్ ఎంకరేజ్ దెమ్. మొత్తం చెప్పొద్దు. జనరల్గా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది టీచింగ్లో. ఇఫ్ అ టీచర్ ఇస్ టీచింగ్ హిజ్ ఆర్ హర్ ఫేవరెట్ టాపిక్, అవతల వాళ్ళ పరిస్థితి వినకుండా కూడా చెప్పేస్తుంటారు, రైట్? సో మేబీ యూ ఎంజాయ్ దాట్, బట్ you should also make the learner enjoy. It's always a challenge for a teacher. అందుకే చాలా మంది అంటారు టీచర్కి మైక్ ఇస్తే అసలు ఆపేయరు అని. దే హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు షేర్. కాకపోతే వాళ్ళని పొలైట్గా చెప్పొచ్చు, కొద్దిగా అట్లా అనొద్దు మైక్ ఇవ్వకండి అని. ఎస్ సార్. సో యూ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఎ టీచర్. హీ ఆర్ షీ రీడ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ దే కమ్ టు యూ, రైట్? సో ఇక్కడ ఇది ఫోకస్ చేయమన్నాడు. కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఏంటిది ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్, టీచర్ ఈజ్ అ ఫెసిలిటేటర్. హీ ప్రొవైడ్స్, హీ క్రియేట్స్ అన్ ఎన్వైరన్మెంట్ సో దట్ ఎ లెర్నర్ గెట్స్ ఇన్ టు దట్ యాక్టివిటీ అండ్ డస్ దట్. అండ్ హీ షుడ్ జస్ట్ చెక్ which student or which learner has a problem and then help. Don't supply for all. కొంతమంది ఉంటారు ఒక ప్రాబ్లం కానీ ఒక టాపిక్ చెప్తుంటే దే కెన్ గెస్ ద సెకండ్ లైన్, థర్డ్ లైన్. జనరలీ ఇట్ ఆఫెన్ హ్యాపెన్స్ ఇన్ మ్యాథ్స్ క్లాస్. మ్యాథ్స్ టీచర్ ప్రాబ్లం బోర్డు మీద రాస్తుంటే అది అయిపోకముందే కొందరు స్టూడెంట్స్ దాన్ని సాల్వ్ కూడా చేసేస్తారు. కొందరు స్టూడెంట్స్ ఇంకా అది బోర్డు మీద అది రాస్తుంటారు. ఇంకా కొంతమంది డిక్టేట్ చేస్తున్నప్పుడు కూడా ఉంటారు, అంతా ఫాస్ట్. సో లాంగ్వేజ్లో కూడా అట్లాంటి డిఫరెంట్ అప్రోచెస్ యూజ్ చేయాలి.
And then another point about communicative approach is role play is a very good and a right technique to improve learners speaking skills. Role play ante you give them a task. Now imagine that you are a IT minister, imagine that you are a municipal minister, imagine that you are a mayor of this city. So what kind of a changes you would bring? Talk annappudu a student he will feel himself like a mayor or a IT minister or a municipal administration minister or an officer or a commissioner, and he will talk. Oka role iste imagine that you are a DCP traffic, what kind of a rules you will bring in to control this traffic congestion లేదా accidents. వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి. యంగ్ కిడ్స్ వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ యంగ్ కిడ్స్. వాళ్ళు ఫిజికల్లీ చిన్నోళ్ళే, బ్రెయిన్లో ఏం కాదు. సో వెన్ యూ ప్రొవైడ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, దే విల్ డెఫినెట్లీ గివ్ ఐడియాస్, దే విల్ డెవలప్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దే విల్ డెవలప్ దర్ లీడర్షిప్ స్కిల్స్ కూడా. లీడర్షిప్ ఎందుకు అంటున్నానంటే స్పీకింగ్ స్కిల్ అంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు మాట్లాడడం బెటర్, బట్ వేరే వాళ్ళ ముందు నేను మాట్లాడాలన్నప్పుడే ప్రాబ్లం. సో I may be a good speaker, I may have good language skills, but the moment I look at my audience, I get nervous. Inferior. In case one of the audience is better than me, then I will say, no, I will not talk. Yes. Let Santosh talk first. I will talk last. Last enduku నేను మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే లీడర్షిప్ అనేది. సో a language teacher is not only teaching language, he is teaching personality development. అవన్నీ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, రైట్? Then we have methods now. There are majorly 3 methods here, and apart from this we have another 2 I will just discuss. One is grammar translation method. That symbol represents the title. I avoided repeating that. Rendodi direct method, third reading method, and we have 2 more other methods which are teacher centered methods, రెండోది స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్. టీచర్ సెంటర్డ్ అంటే ఓన్లీ టీచర్ టీచర్స్ విత్ అథారిటీ, వాళ్ళకి ఛాన్స్ ఇయ్యడు, ఈయనే చెప్తారు ఇది ఇంపార్టెంట్, టెన్సెస్ ఇంపార్టెంట్, నేను చెప్తున్నా వినాలంతే అంటారు, నో డిస్టర్బెన్స్. అండ్ దెన్ స్టూడెంట్ సెంటర్డ్ లేదా లెర్నర్ సెంటర్డ్ అన్నప్పుడు టీచర్ విల్ బీ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ హీ విల్ ప్రొవైడ్ అన్ యాక్టివిటీ అండ్ హీ విల్ గివ్ దెమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ and he will ask them to do it, like group discussion గానీ లేదా ఏదైనా ఒక యాక్టివిటీ, ఇండివిజువల్ టాస్క్ కానీ గ్రూప్ టాస్క్ కానీ ఇచ్చేసి మీరందరూ చేయండి, గ్రూప్స్ డివైడ్ చేసి మీరందరూ డిస్కస్ చేయండి. సో దే విల్ హ్యాపీలీ డూ ఇట్. అండ్ దూరం నుండి చూస్తాడు, ఎక్కడ మన ఇబ్బంది ఉంటే హీ విల్ కమ్ టు ద రెస్క్యూ. అదొకటి. దెన్ వీ హ్యావ్ దిస్, లెట్ us quickly look at it. Grammar translation method, which belongs to 18th to 19th century. It says reading and writing are important than the other 2 skills, reading and writing. ఈ రైటింగ్లో గ్రామర్ వస్తుంది అండ్ ట్రాన్స్లేషన్, రీడ్ అండ్ దెన్ ట్రాన్స్లేట్ అని. అండ్ టీచర్ ఈజ్ అథారిటీ ఇన్ ద క్లాస్ హియర్. ఈ గ్రామర్ ఇందాక మాట్లాడుకుందాం మనం, ఒక మెథడ్ టీచర్ సెంటర్డ్కి ఇది ఎగ్జాంపుల్, రైట్? సో టీచర్ ఈజ్ అథారిటీ. నేను ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నప్పుడు ఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్, లేదా ఫర్ డిఫరెంట్ రీజన్స్. Direct method lo it believes that language is speech, language important in speech, and oral communication skills are important. Ante spoken, direct method lo spoken skills e important antaru rather than the grammar or structure idantha kaadu. And then form and the meaning of the concept is important, and this will have question and answer. Direct method lo oka concept ichesi manam discuss question and answer ani. Third important method is reading method. It makes the learners fluent readers. Reading method. Reading skills bagunte, you can communicate. You can become a good communicator. Why most of us are not able to communicate well? Ante we have enough of knowledge, but because we are not reading, we are not polishing our language skills, so we are losing confidence. So reading, fluent reading, introduce cheyali. What kind of books we should read? ఫర్ ఎగ్జాంపుల్ అమర్ చిత్ర కథ సిరీస్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ లైఫ్లో అవి చదవాల్సిన సిరీస్ అవి, కానీ చాలామందికి తెలియదు, ఉండదు కూడా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం చందమామ అవన్నీ కథలు కూడా చదివేటోళ్ళు. ఇప్పుడు ఐ డోంట్ నో వెదర్ దే రీడింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దెమ్ ఆల్సో ఇన్ ద మార్కెట్, ఎక్కడో దొరుకుతుంది. సో ఆ రీడింగ్ కొద్దిగా
ఫోకస్ చేస్తుంది. మైకేల్ వెస్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ దేర్ who said reading fluently is important than speaking fast. Okay, bilingual method adopts direct method and grammar translation method. ఇది ఒక పాయింట్. అండ్ మదర్ టంగ్ ఈజ్ యూస్డ్ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్. చెక్ చేస్తారు ఎక్కడ అవసరం ఉంది అక్కడ. అండ్ ఇట్ ఆల్సో ఎయిమ్స్ ఎట్ హెల్పింగ్ ద లెర్నర్ స్పీక్ అండ్ రైట్ ఫ్లూయెంట్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ వీఆర్ సపోజ్ టు యూజ్. అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, వేరే లాంగ్వేజ్ అయితే వేరే లాంగ్వేజ్, టార్గెట్ లాంగ్వేజ్ అంటారు. దెన్ డాట్సన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థియరిస్ట్ హూ అడ్వకేటెడ్ దిస్ బైలింగ్వల్ మెథడ్. బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్ సిస్టమ్. ఇప్పుడు లాంగ్వేజ్ టీచర్ కెన్ బి బైలింగ్వల్. మేము యాజ్ ఎ టీచర్ మేము 2 భాషలు మాట్లాడవచ్చు క్లాస్లో, కానీ స్టూడెంట్ మాట్లాడొద్దని ఒక రూల్. ఎందుకంటే స్టూడెంట్ హెల్ప్ చేయాలి. వాళ్ళకి 2 భాషలు అంటే హీ మైట్ యూజ్ తెలుగు ఓన్లీ ఆఫన్. సో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కోసం, అర్థం కావడం కోసం టీచర్ వాడచ్చు, వాళ్ళ అర్థం కాదు. దెన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, యూ యూజ్ ఇట్, యూ డోంట్ గెట్ ఇన్ టు దిస్ అని ఒక ఫస్ట్. మైక్రో టీచింగ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ అట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ 1960 బై యాలెన్. ఈ యాలెన్ అనే ఒకటి. ఇట్లాంటివి ఏ థియరీస్ ఉన్నారో, లింగ్విస్ట్ ఉన్నారో, ఈ అంత నోట్స్ వీళ్ళు తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ కాలర్స్ కానీ వ్యూవర్స్ కానీ చాలా అడుగుతుంటారు హౌ టు ప్రిపేర్, ఎట్లా ఉంటుంది అంటే. టుడే వీ గేవ్ సమ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, అండ్ సమ్ we try to give some important points. There is a lot to learn actually, chala unnai books kuda. Then make notes instantly, immediate ga. So there are micro teaching, and maybe there are so many aspects actually. So for example, we have some steps అండ్ స్టడీ స్కిల్స్ అంటే డిక్షనరీస్, ఇయర్ బుక్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేయడము. రకరకాల బుక్స్, థెజారస్ ఉంటుంది, ఇయర్ బుక్స్ ఉంటాయి, ఎన్సైక్లోపీడియాస్ ఉంటాయి. అండ్ దెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిక్షనరీస్, ఏఎల్డి అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీస్ ఉన్నాయి, కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఉన్నాయి, డానియల్ జోన్స్ ప్రొనౌన్సియేషన్ డిక్షనరీ, స్పెసిఫిక్గా ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్స్ కోసం ఉన్నాయి. ఇట్లాంటివన్నీ బుక్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తే స్టూడెంట్స్ విల్ డెఫినెట్లీ షో ఇంట్రెస్ట్. క్యాటలాగ్స్ ఉంటాయి, రైటింగ్ మెథడ్స్లో ఉంటాయి కొన్ని, నోట్ టేకింగ్ అండ్ రైటింగ్లో కొన్ని టిప్స్, ఇవన్నీ కూడా తెలిసినవే. వాటన్నిటి రీఫ్రెష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్జామ్ కొరకు. ఆల్ దీస్ క్యాండిడేట్స్ హ్యావ్ స్టడీడ్ ఇన్ దేర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఇన్ దేర్ టీచింగ్ డిప్లొమాస్. ఇప్పుడు బ్రషప్ చేసుకుంటే సరిపోతుంది, టెన్షన్ అవసరం లేదు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి రకరకాల మెథడ్స్, అందులో ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా వాటిని మామూలు చేసుకోవాలి, ఇటువంటి టిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన టీవీ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ మన టీవీ. నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు.
సంకల్పం హరితహారమైంది. కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది. అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు. చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది. చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకొంది. ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు. చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. భగీరథుడి ప్రయత్నం గంగను నేలకు తెస్తే తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే. హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది. పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది. బ్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు. చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది. హరిత తెలంగాణ నేల పులకించింది.
all over the world. When it comes to opportunities across sectors, గురుకుల ఉద్యోగ గైడ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు గురుకుల మెయిన్స్కి సంబంధించి పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో టాపిక్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్. దీని గురించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో కరుణ సీనియర్ ఫ్యాకల్టీ మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం అసలు ఓవర్వ్యూ ఏంటి, అసలు బయాలజికల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ చాప్టర్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుందో మనం మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. ఫస్ట్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్లో మనం తీసుకుంటే మేడం ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఏ చాప్టర్ పైన స్టూడెంట్స్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారు? సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండి, పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనగానే మెథడ్ అనగానే ఏమవుతుంది అంటే అభ్యర్థులకి మెథడా అన్న భయం, ఫస్ట్ ఫియర్ వచ్చేస్తుంది. సో ఈ ఫియర్ వల్ల ఏం చేస్తారు అంటే టాపిక్ కాన్సెప్ట్ని మర్చిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆ టాపిక్లో ఉన్న ఏంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మర్చిపోతుంటారు. సో మనకి ఇక్కడ ఏంటి అంటే వేరియస్ ఏదైతే పెడగాగీకి ఉందో పెడగాగీకి 150 మార్క్స్ ఇచ్చాడు, ఎట్ ది సేమ్ టైం కాంటెంట్కి కూడా 150 మార్క్స్ ఇచ్చారు. సో పెడగాగీని కూడా మనం కన్ఫామ్గా చదవాల్సిందే. అంటే ఏదైతే మనం గురుకులాకి టాప్ ఆఫ్ ద ప్లేస్లో ఉండాలి అంటే మనం మెథడ్లో కూడా చూడాల్సిందే. అయితే దీంట్లోకి వచ్చేసరికి మనం ఏంటి అంటే దీంట్లో 10 చాప్టర్స్ ఉంటాయి, ఓవరాల్ 150 మార్క్స్. అంటే చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తే ఎవ్రీ చాప్టర్ హ్యాస్ 15 మార్క్స్ ఉంటుంది. సో ఈ 15 మార్క్స్కి చాప్టర్ నుంచి 15 మార్క్స్ వస్తాయి కదా. సో ఒక చాప్టర్ నుంచి 5 చాప్టర్స్ చదివితే మేబీ కొన్ని మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అలా ఫోకస్ చేయకూడదు. ఎందుకంటే మనకి వచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఫోకస్ చేసే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ తెప్పించుకోవచ్చు. సో అందులో ఉన్నటువంటి 10 చాప్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి, నేచర్ అండ్ ఇంపార్టెన్స్, డెవలప్మెంట్ అండ్ హిస్టరీ ఆఫ్ ది బయాలజీ. ఎట్ ది సేమ్ టైం బయాలజిస్ట్, హిస్టరీ ఆఫ్ ది బయాలజిస్ట్ అండ్ హిస్టరీ ఆఫ్ ది బయాలజీ, వీటన్నింటిపైన ఓవర్వ్యూ ఒకటే అంటూ మనకి ఫస్ట్ చాప్టర్ నుండి వస్తుందండి. సో ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఏవైతే బయాలజిస్ట్లో ఉన్నటువంటి కృషి ఫలితాలు అవి కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇక్రిసాట్ అని, NIN అని, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అవి ఏమేం చేస్తున్నాయి, ఏ పాత్రలు ఉన్నాయి, వాటిపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాప్టర్ వచ్చేసి ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్ బయాలజికల్ సైన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఎయిమ్స్కి వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఎయిమ్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, ఎట్ ది సేమ్ టైం ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి. సో ఆబ్జెక్టివ్స్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ యూజ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి CC బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ దేన్ని ఫాలో అవుతూ చేశారు, ఆబ్జెక్టివ్స్ అవి ఏంటి అనేది పూర్తిగా మనం ఈ ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ చాప్టర్లో మనం తెలుసుకుంటాం అనమాట. సో ఈ చాప్టర్కి వచ్చేసరికి ఎక్కువ అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ అందరికీ తెలుస్తాయి అండ్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, సబ్ టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా బై హార్ట్ చేసేస్తాం, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏంటి, మనం కాంపిటేటివ్ మెథడ్లో ఉన్నాం కాబట్టి బయాలజీ అంటేనే రియల్ లైఫ్, అప్లై టు రియల్ లైఫ్ అనమాట. సో అప్లై చేసుకోవాలి మన రియల్ లైఫ్లోకి. అంటే విద్యార్థి ఏ విధంగా అప్లై చేసుకుంటున్నాడో అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ ఏ రేంజ్లో మనం ఏ విధంగా తీసుకుంటాము అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా
ఈ ఎయిమ్స్ వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ పైన ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ బయాలజికల్ సైన్స్. సో ఇది ఏం చేశారు అంటే మెథడ్లో ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి చాప్టర్. అభ్యర్థులు ఏమనుకుంటున్నారు అంటే ఓన్లీ సైకాలజీ థీరీస్ కదా, సైకాలజీ థీరీస్ని మాత్రమే ఎందుకు చదవాలి, ఈ సైకాలజీ థీరీకి పెడగాగికి మధ్యన ఏంటి, ఈ సైకాలజీ థీరీస్ మాకు వచ్చులే అన్న ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ కాన్సెప్ట్ అది కాదండి. సైకాలజీ థీరీస్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలుసు, బట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అప్లై టు అవర్ బయాలజికల్ మెథడ్, మన బయాలజికల్ మెథడ్లోకి ఆ థీరీస్ని అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి మెథడ్స్ ఉన్నాయి, సో మెనీ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్కి ఈ పర్సనాలిటీ అంటే సైకాలజీలో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ పర్సనాలిటీ, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్ ఇలాంటి ఏవైతే ఉన్నాయో థీరీస్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, థారెన్డైక్ చెప్పినటువంటి లాస్, ఇలాంటివన్నింటిని ఏం చేయాలి బయాలజికల్ మెథడ్లోకి అప్లై చేసుకోవాలి. అంటే ప్లాంట్ అండ్ యానిమల్స్కి, టిష్యూ కల్చర్స్కి, ఫర్మెంటేషన్స్కి డిఫరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిన్నింటికి అప్లై చేసుకొని చదవాలి. దట్ ఈజ్ చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఈ కాన్సెప్టే అదనమాట. ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం థీరీస్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి అప్లికేషన్ మెథడ్ ఎలా అడుగుతాడో తెలియదు. సో అభ్యర్థులు ఏం చేయాలి అంటే అప్లికేషన్ మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లికేషన్ మెథడ్ అడగడానికి ఛాన్స్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక విద్యార్థి చేపల పెంపకాన్ని బయాలజీ ద్వారా నేర్చుకున్నాడు, సబ్జెక్టు ద్వారా నేర్చుకున్నాడు. రియల్ లైఫ్లో బయాలజీ ఈ చేపల పెంపకానికి సంబంధించిన ఒక వృత్తిగా చేపట్టాడు. అయినా అతనిలో ఉన్నటువంటి సైకలాజికల్ ఆర్డర్ అని అడగవచ్చు. సో సైకలాజికల్ ఆర్డర్ అంటే ఇంకా మనకి ఇంకేం తెలియదు, ఏ థీరీస్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి అనుకుంటాం. సో ఇక్కడ ఆప్షన్స్ని బట్టి చూడవచ్చు మనం, ఇంట్రెస్ట్, మోటివేషన్, లేదంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థీరీ, క్లాసికల్ థీరీ ఇలాంటివి ఇవ్వచ్చు. సో మనం అప్పుడు దానికి బేస్డ్గా ఏంటి అనేది చూసి మనం పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 4th చాప్టర్ అండి. సో ఈ చాప్టర్కి ఏంటి అంటే కరికులం. సో కరికులం అంటే ఏంటి, వాట్ ఈస్ ద కరికులం, సో సిలబస్ అంటే ఏంటి, సిలబస్కి కరికులంకి మన రిలేటెడ్ ఏముంది, సంబంధం ఏముంది. నెక్స్ట్ అదే కాకుండా కరికులం కన్స్ట్రక్షన్స్ ఎలా చేస్తారు, ఆర్గనైజేషన్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ పైన కరికులం ఫోకస్ని చేసి కరికులంలో ఉండేటటువంటి అన్ని అంశాలని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కరికులంని మనం ఇంకా సిలబస్లో ఏముంది, టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలి, బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్, దాంట్లో ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్, చైల్డ్ డెవలప్మెంట్, ఎట్ ది సేమ్ టైమ్ దిస్ చాప్టర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పెడగాగి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ బయాలజికల్ సైన్స్. సో ప్లానింగ్స్ ఏంటి, సో ఆ ప్లానింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ అని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ పైన తక్కువ ఫోకస్ అని పెట్టడం అని కాదు, కానీ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇయర్ ప్లాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, యూనిట్ ప్లాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, లెసన్ ప్లాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము. సో లెసన్ ప్లాన్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, యూనిట్ ప్లాన్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, వీటిపైన ఫోకస్ చేస్తే చాలు. సో దీంట్లో నుంచి తక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే అందరూ ఒకే మూకుమ్మడి నాలెడ్జ్ క్రియేటివ్ మెథడ్లో ఉండదు. సో క్రియేటివ్ మెథడ్లో అడగడానికి ఛాన్స్ లేదు కాబట్టి నాలెడ్జ్ మెథడ్ని ఎవాల్యుయేషన్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీంట్లో మ్యాక్సిమం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెర్నింగ్ రిసోర్సెస్. సో ఈ లెర్నింగ్ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. క్యాజువల్గా ఒక సైన్స్ టీచర్ ఎక్కడెక్కడ లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయి అంటే అన్నీ చెప్పగలుగుతారు, హోమ్గా, సెల్ఫ్గా, లైబ్రరీగా అండ్ ల్యాబొరేటరీలో, మ్యూజియంలో, సైన్స్ ఫేర్స్లో, ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఏముంది, సైన్స్ ల్యాబ్లో ఎలా యూజ్ చేస్తాము, నెక్స్ట్ ల్యాబొరేటరీలో, వీటన్నింటి మీద ఒక చిన్న ఫోకస్ చేసి వాటిని మనం లెర్నింగ్ రిసోర్సెస్. ఎట్ ది సేమ్ టైం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండి. సో చాలామందికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఏముంది, టీచింగ్కి సంబంధించినటువంటి ఒక ఎయిడ్ని తీసుకొచ్చి ప్రజెంటేషన్ చేస్తే సరిపోతుంది, లేదంటే దట్ వన్ బ్లాక్ బోర్డ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. సో బ్లాక్ బోర్డ్ కాకుండా ఫ్రీ అండ్ కాస్ట్తో ఉన్నటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉన్నాయండి.
సో ఈ ఫ్రీ కాస్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఎవరు ఇస్తున్నారు మనకి, ఆ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిపైన మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవి ఎవరికి తెలియదు కాబట్టి ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేస్తారు క్వశ్చన్స్ని. ఎందుకు టెక్స్ట్ బుక్స్ ఏంటి అనేది, తర్వాత ఈ లెర్నింగ్ రిసోర్సెస్ ఏంటి, ఇవన్నింటిని కూడా మనం బాగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపైన. నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ మెజర్మెంట్స్ అండ్ ఎవాల్యుయేషన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద టెస్ట్, వాట్ ఈస్ ద మెజర్మెంట్, వాట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ ఆల్సో. సో డిఫరెన్స్ ఏంటి, పరీక్షకి తర్వాత నికాషకి ఏంటి తేడా, నెక్స్ట్ మాపనానికి మూల్యాంకనానికి ఏంటి తేడా, ఇలాంటివన్నీ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మూల్యాంకనంలో టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ క్యాజువల్గా మనం చూసేటటువంటిదే, రియల్ లైఫ్లో ఒక టీచర్ వాడాల్సినటువంటి టూల్సే ఉంటాయి. కానీ వాటిని ఎంతవరకు మనం ఎవాల్యుయేట్ చేస్తామో ఇన్ ద క్లాస్ రూమ్ అనేది మనం టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేయాల్సిందే. కాబట్టి ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి అనేది మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే లెర్నింగ్ డిజేబిలిటీస్. సో మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసామండి, చైల్డ్ డెవలప్మెంట్ ఒకటి, ఈ లెర్నింగ్ డిజేబిలిటీస్ ఒకటి. ఈ అన్ని మెథడ్స్కి ఎవ్రీ మెథడ్కి ఈ 2 చాప్టర్స్ని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిలబస్ ఏదైతే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉందో ఆ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏం చేశారు అంటే ప్రతి టీచర్కి ఒక విద్యార్థి యొక్క మానసిక స్టేజ్ ఏదైతే సైకోమోటార్ స్టేజ్ ప్లస్ ఫిజికల్ స్టేజ్ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది పెట్టారు ప్రోగ్రామ్. సో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే అందులో ఉన్నటువంటి స్టూడెంట్ ఏ రేంజ్లో ఉన్నాడు, హియరింగ్ ఇంపైర్మెంట్తో ఉన్నాడా, లేదంటే లెర్నింగ్ డిజబిలిటీతో ఉన్నాడా, ఆర్ విజువల్ ఇంపైర్మెంట్తో ఉన్నాడా, ఏదైతే ఇతనికి కరెక్ట్గా మనం లెర్నింగ్ అందించవచ్చు అనేది ఆ కాన్సెప్ట్తో దీన్ని ఒక మెథడాలజీ టీచర్కి, ఒక మెథడ్ టీచర్కి కంపల్సరీ అవసరం అని చెప్పి దీంట్లో పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా మనం లెర్నింగ్ డిజబిలిటీస్ చదవాల్సిందే. సో ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ బోర్గా ఉన్నప్పటికీ చాప్టర్ అడిగే క్వశ్చన్స్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. ఎలా అంటే మనకు చూసినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో స్నెలెన్స్ చార్ట్ అని తెలుస్తుందండి అందరికీ, కానీ అది ఎవరు రూపొందించారో తెలియదు. సో అది ఎవరు రూపొందించారు, AIIMS అనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళు ఇది చేస్తారు స్నెలెన్స్ చార్ట్. నెక్స్ట్ స్నెలెన్స్ చార్ట్ అంటే ఏంటో కూడా తెలియదు కొంతమందికి, 7 లైన్స్లో ఉంటుంటాయి. సో ఇలాంటివన్నీ హియరింగ్ ఇంపైర్మెంట్లో, విజువల్ ఇంపైర్మెంట్లో సంబంధించి. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్ ఎవరికి ఉంటుంది, ఏ స్టేజ్లో వాళ్ళకు ఉంటుంది అంటే ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మెజర్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ బయాలజికల్ టీచర్గా నువ్వు ఎలా ఐడెంటిఫై చేస్తావు అనడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఇంపైర్మెంట్లో కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేస్తాము, నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి మెరిట్స్ ఏంటి, అంటే మనం ఎలా ఎడ్యుకేషన్ అందించాలి వాళ్ళకి అని చెప్పేసి దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అప్లై మెథడ్లో కూడా అడుగుతారు. నెక్స్ట్ లెర్నింగ్ డిజేబిలిటీ డ్రై టాపిక్, కానీ చాలా కాన్సన్ట్రేషన్తో చదవాల్సినటువంటి టాపిక్. అండ్ నాన్ ఫార్మల్ బయాలజికల్ సైన్స్ ఇన్ అవర్ లైఫ్. సో అందరికీ తెలుసు ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. సో ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఏవైతే యూజ్ చేస్తున్నామో మ్యూజియంస్, సైన్స్ ఫేర్స్, సైన్స్ ల్యాబ్స్, ఇలాంటివన్నీ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో పెడతాము. నెక్స్ట్ అందరి ఇంకా ఏంటి అంటే వీఆర్ ఫాలోడ్ ఇప్పుడు వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ CCE మోడల్ వచ్చింది. సో CCE మీద కూడా తెలుసుకోవాలి. అందరూ ఏమనుకుంటారు CCE అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారండి, కానీ అబ్రివేషన్ అడిగితే మాత్రం కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో మనం చిన్న చిన్న డిమెరిట్స్ ఉంటాయి అండ్ ఆఫ్ ఇలాంటివన్నీ మర్చిపోతూ ఉంటాం. అబ్రివేషన్స్లో మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తూ ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉండాలి. సో ఈ టాపిక్స్లో మనకి ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటి అంటే ఎయిమ్స్ అండ్ వాల్యూస్, ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఒకటండి. నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్, సైకలాజికల్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇన్ బయాలజికల్ సైన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి టాపిక్ చెప్పలేదండి, అప్రోచెస్ అండ్ మెథడ్స్. సో అప్రోచెస్, మెథడ్స్, ఒక టీచర్ కనుక ఒక లెసన్లు చెప్పాలి అంటే ఖచ్చితంగా వి ఫాలో ద అప్రోచెస్ అండ్ మెథడ్స్.
అందరికీ తెలుసు ఆ మెథడ్స్ ఏంటి అనేది. ఎక్కువ ఏ మెథడ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఆ థీమ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉందండి ప్రాజెక్ట్ మెథడ్ ఉంది. సో ప్రాజెక్ట్ మెథడ్ థీమ్ ఏంటి అంటే లెర్నింగ్ బై డూయింగ్ అని అందరు చెప్తారు. కానీ లెర్నింగ్ బై డూయింగ్తో పాటుగా సహజ వాతావరణం కూడా అంటే రియల్ లైఫ్ కూడా ఉంటుంది దానికి. సో అది మనం బేస్ చేయగలగాలి, ఆ కాన్సెప్ట్ని మనం గెయిన్ చేయగలగాలి. అట్లా చేసినప్పుడు ఆ మెథడ్స్లో ఉండేటటువంటివన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి. సో ఈ అప్రోచెస్ అండ్ మెథడ్స్, చైల్డ్ డెవలప్మెంట్, ఎయిమ్స్, వాల్యూస్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఎవాల్యుయేషన్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్స్. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ రిసోర్సెస్ అండి, అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఇవి మనం బాగా చూడాలి. ఎట్ ది సేమ్ టైం రీసెంట్గా వచ్చిన టెక్స్ట్ బుక్స్ ఆథర్ నేమ్తో సహా మనం బై హార్ట్ చేసుకొని ఉండాలి. సో ఈ ఓవరాల్ వ్యూ అనమాట. 150 మార్క్స్ ఈజీగా మనం సంపాదించుకునేటటువంటి మన చేతిలో ఉన్నటువంటి మెథడ్. సో మన చేతిలో ఉంది కాబట్టి మనం ఎంత బాగా అండర్స్టాండ్ అవుతాము, మన అండర్స్టాండింగ్ లెవెల్ ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. రైట్ మేడం, ఓవర్ వ్యూ మీరు చెప్పారు. ఎగ్జామ్ పరంగా చూసుకుంటే ఈ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటారు మేడం? ఎగ్జామ్ పరంగా టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సార్, యాక్చువల్గా ఏ సబ్జెక్ట్ అయినా కూడా అతనికి కాంటెంట్ బేస్డ్ నాలెడ్జ్ ఉండాలి. సో టీచర్ యొక్క గుడ్ టీచర్ క్వాలిటీ ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అని అంటారు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండగానే సరిపోదు. అంటే నాకు గ్లోబ్ ఏంటి బయోసైన్స్ అంటే ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది నాకు తెలుసు, బట్ నేను స్టూడెంట్కి ఏ విధంగా అందించాలి అది నాకు తెలియదు. సో అది ఎవరికి తెలుస్తుంది? ట్రైనడ్ టీచర్స్కి మాత్రమే తెలుస్తుంది. ట్రైనడ్ టీచర్స్ వి ఆర్ ఫాలోడ్ ద మెథడ్. సో మెథడ్ ఖచ్చితంగా ఫాలో అయినటువంటి టీచర్కి రేపు ఒకవేళ కనుక అంటే ఎగ్జామ్స్లో మన గురుకుల ఎగ్జామ్లో టీచర్గా అయ్యి వెళ్ళిన తర్వాత కరెక్ట్ వేలో అంటే స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్లోనే టీచింగ్ అందిస్తాడు అన్న ఉద్దేశంతో మెథడ్కి 150 మార్క్స్ పెట్టడం జరిగింది. కాన్సెప్ట్ ఓవర్ వ్యూ కాన్సెప్ట్ అయితే అదే అండి. రైట్ మేడం, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మేడం. బ్లూమ్స్ టాక్సానమీ యొక్క మార్పులు ఏంటి మేడం? సో మనము ఇప్పుడు ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ వాల్యూస్తో పాటుగా ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి అసలు దాని యొక్క ఇంట్రడక్షన్ అంతా తెలుసుకుంటూ అసలు ఆ మార్పులు ఎలా వచ్చాయి అనేది చూద్దాం. నెక్స్ట్ ఆల్రెడీ మనకి తెలుసండి ఎయిమ్స్ లక్ష్యాలు అంటే ఏవైతే ఉద్దేశాలు లక్ష్యాలు అనే వాటికి రెండింటికి మనకి డిఫరెన్స్ తెలిసినప్పుడు ఆబ్జెక్టివ్స్లో ఎలా డిఫరెన్స్ జరిగింది, ఎలా చేంజెస్ వచ్చాయి అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఈజ్ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఎయిమ్స్. ఆబ్జెక్టివ్ ఎయిమ్స్ అంటే ఏంటండి? ఆబ్జెక్టివ్ ఒకటి మళ్ళీ ఎయిమ్ ఒకటి, దట్స్ నాట్ కరెక్ట్ కాన్సెప్ట్. ఆబ్జెక్టివ్ ఎయిమ్ అంటే ఏంటి అంటే ఏదైతే నేను చేరాలనుకున్నానో దట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్. అంటే దట్ ఏదైతే నేను గురుకుల టీచర్ని అవ్వాలనుకున్నానో గురుకుల టీచర్ అవ్వడం కోసం చేసేటటువంటిది నా లక్ష్యం. సో దానికోసం నేనేం చేస్తున్నాను, చదువుతున్నాను, సో హార్డ్ వర్క్ చేస్తున్నాను. దట్ ఈజ్ అంటే దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఆల్ యాక్టివిటీస్ హ్యావ్ ఏ పర్పస్. సో మనము ఏదైతే పర్పస్ చేస్తామో అది ఏ పర్పస్ ఆఫ్ ది యాక్టివిటీ ఇన్ నథింగ్ బట్ ఏ గోల్ ఆర్ అన్ ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్. సో గోల్ బేస్డ్గా కానీ ఆబ్జెక్టివ్ బేస్డ్గా కానీ ఉన్నటువంటిదే ఆబ్జెక్టివ్ ఎయిమ్స్ అంటాము. నెక్స్ట్ ఎవ్రీ సైన్స్ టీచర్ హ్యాస్ టు నో అబౌట్ ద ఆబ్జెక్టివ్ ఎయిమ్స్. సో ప్రతి టీచర్కి తెలియాల్సిందే ఈ ఆబ్జెక్టివ్ ఎయిమ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఎయిమ్. మళ్ళీ ఒకసారి రికాప్సులేషన్ చేసుకుందామండి. ఎయిమ్ అంటే ఏంటి? సో ఎయిమ్ అంటే ఏంటి అంటే ఉద్దేశాలు అనేవి ఏంటి అంటే ఒక సుదీర్ఘ కాలంలో మనము చేరుకునేటటువంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5th క్లాస్ స్టాండర్డ్కి రాగానే మా పేరెంట్స్ నన్ను అడిగారు ఏం అవుతావు అని చెప్పేసి. అంటే ఐఎమ్ బికమ్ ఏ సైన్స్ టీచర్ అన్నాను. అనగానే 5th స్టాండర్డ్లో నేను సైన్స్ టీచర్ని కాలేను కదా. సో నేనేం చేయాలి, ఫర్దర్ స్టడీస్ చదవాలి. సో 10th కంప్లీట్ చేయాలి. 10th కంప్లీట్ కాగానే కాదు కదా, ఆఫ్టర్ దెన్ గోస్ టు ఇంటర్మీడియట్, ఆఫ్టర్ దెన్ గోస్ టు డిగ్రీ, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్రైనింగ్. ట్రైనింగ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అవుతాను, అప్పుడు నేను టీచర్ని అవుతాను. అంటే నేను అనుకోగానే సాధించడానికి చాయిస్ లేదు. సో సుదీర్ఘకాలంలో అంటే ఒక దీర్ఘకాలంలో మనం సాధించేటటువంటి వాటిని ఎయిమ్స్ అంటాం. వాటిని మరి ఎలా సాధించాలి అంటే త్రూ ద ఆబ్జెక్టివ్స్.
ఏది నేను 10th క్లాస్ని కంప్లీట్ చేయాలన్న ఆబ్జెక్టివ్, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్, ఇవన్నీ చిన్న చిన్న ఆబ్జెక్టివ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకా కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి అంటే స్టూడెంట్స్కి, నాకు బాగా ఆకలిగా ఉందండి, ఆకలిగా ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, టేక్స్ ద సమ్ మీల్స్, ఏదో ఒక సమ్ ఫుడ్ తీసుకోవాలి నేను. సో ఆ ఫుడ్ తీసుకోవాలి అంటే నాకు కనిపించేది ఎదురుగా ఒక ఫ్రూట్ ఉంది. సో ఆ ఫ్రూట్ కనిపించగానే నా ఆకలి తీరదు కదా, హంగ్రీనెస్ పోదు కదా. సో దాన్ని నేనేం చేయాలి, చిన్న చిన్న కట్ పీసెస్ చేసుకోవాలి. సో పీసెస్ చేసుకున్నాను. ఆఫ్టర్ దెన్ కెన్ వి ఈట్, నేను తింటాను. తిన్న తర్వాత ఏం చేస్తాను, ఆ పీల్ ఏదైతే ఉందో కింద పడేస్తాను. సో 1 or 2 పీసెస్ నేను తిన్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది, ఆకలి తీరింది అనే సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఏంటి, బయటికి కనిపించదు, దట్ ఈస్ వాల్యూ. కనిపించేది ఏంటి, హంగ్రీనెస్ని నేను ఏదైతే చేరుకోవాలనుకుంటున్నానో దట్ ఈస్ ఎయిమ్. ఈ ఎయిమ్ని, వాల్యూని, ఈ రెండింటిని చేరుకోవాలంటే త్రూ ద ఆబ్జెక్టివ్స్, అంటే చిన్న చిన్న కట్ పీసెస్ చేసుకున్నాను. డైరెక్ట్గా ఫ్రూట్నంతా లోపలైతే పెట్టుకోలేను. సో పీసెస్, ఏవైతే పీసెస్ చేశానో ఆ పీసెస్ ఆధారంగా నేను గోస్ టు ద గోల్ అనమాట. సో ఈ విధంగా చేయడానికి మనకు కనిపించేటటువంటి ఫ్రూట్ కనిపిస్తుంది, ఎట్ ది సేమ్ టైం పీసెస్ కనిపిస్తాయి, ఎట్ ది సేమ్ టైం పీల్ కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఫ్రూట్ ఏదైతే ఉందో అది ఉద్దేశం. నెక్స్ట్ పీసెస్ చేసుకున్నాం, చిన్న చిన్న పీసెస్, అవి ఆబ్జెక్టివ్స్. ఆ తర్వాత తిన్న తర్వాత పీల్ని పడేసామన్నాను, దట్ ఈస్ స్పెసిఫికేషన్స్. సో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ కనిపించింది ఏంటి, వాల్యూ. సో ఈ విధంగా ఎయిమ్స్కి వాల్యూస్కి డిఫరెన్స్ అండి. సో అకార్డింగ్ టు సబ్జెక్ట్, ఎయిమ్కి కాన్సెప్ట్ ఏంటి అంటే టు అండర్స్టాండ్ ద మెథడ్స్ అండ్ ప్రాసెస్ టు గోస్ ద సైన్స్ నాలెడ్జ్ validation, that is aims, and truth principles and using by the cognitive domain stage, this is also aim. Next history and development of science to give the changes of society knowledge, this is also aims. And next one is మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే కమిటీస్ పైన. సో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986 అండి. దీన్ని సపోర్ట్ చేసింది ఎవరు అంటే కొటారీ కమిషన్ 1962-64లో ఉంటుంది. సో వారు ఎన్ఈపిని కన్సిడర్ చేశారు. వీళ్ళు అకార్డింగ్ టు ఎన్ఈపి ప్రకారం ఏంటి అంటే సైన్స్ ఎడ్యుకేషన్ విల్ బి స్ట్రెంగ్థెడ్ సో హ్యాస్ టు డెవలప్డ్ ఇన్ ద చైల్డ్ well-defined abilities and values such as the spirit of inquiry, creativity and objectivity, the courage to questions and aesthetic sensibility. So last ga manaku vachese value enti ante aesthetic value ni develop cheyadam. So this is the according to NEP. And next one enti ante what is an objective. సో మనకి ఇప్పుడు అనుకున్నాం చిన్న చిన్న పీసెస్ ఏవైతే చేసుకున్నామో దట్ ఈస్ ఆబ్జెక్టివ్స్ అనుకున్నాం. సో చిన్న చిన్న పీసెస్ దేనికి దారి తీస్తున్నాయి, గోల్స్కి దారి తీస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం డిపెండింగ్ ఆన్ ద స్పెసిఫికేషన్స్. సో ఇక్కడ ఏంటి వాట్ ఈజ్ ఆబ్జెక్టివ్ అంటే ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ బి అచీవ్డ్ ఇన్ ఏ స్కూల్ ఆర్ కాల్డ్ యాజ్ ఆబ్జెక్టివ్. అండ్ వన్ మోర్ definition or meaning, an objective is a part of an aim. Next, it indicates an end points of the possible achievement. This is an objective method, objective meaning of the objective. And next, objectives are immediate attainable goals. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ మెథడ్లో అడుగుతూ ఉంటాడండి, అభ్యర్థులు గమనించాలి దీన్ని. లక్ష్యాలని ఈ కాలంలో సాధించగలుగుతాం, వర్తమానం, భవిష్యత్తు అండ్ పాస్ట్ గతకాలం. సో ఈ మూడు కావు అని ఇవ్వచ్చు. అయితే మనకేంటి అంటే లక్ష్యాలు ఎప్పుడైనా ప్రజెంట్ స్టేజ్లోనే మనం సాధిస్తాం. ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ని మనం బాగా చూస్తూ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఆబ్జెక్టివ్స్ మేక్స్ ది టీచింగ్ ప్రోగ్రామ్ మీనింగ్ఫుల్. And next, they indicates the behavioral changes in the people after completion of instructions. According to again NCF 2005, NCF means National Curriculum Framework 2005 ఏం చెప్పింది అంటే true to child,
ట్రూ టు లైఫ్, ట్రూ టు సైన్స్. ట్రూ టు చైల్డ్ మీన్స్ అండర్స్టాండ్ ద చైల్డ్ సెల్ఫ్, మీన్స్ చైల్డ్ ఏ విధంగా ఉన్నాడో అతని బిహేవియర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ట్రూ టు లైఫ్ మీన్స్ అండర్స్టాండ్ ఆఫ్ ది లైఫ్, జీవితం అంటే ఏంటి, జీవితంలో ఏ విధంగా ఉండాలి, సైన్స్ని ఏ విధంగా ఇంప్లికేషన్ చేసుకోవాలి అనేది ట్రూ టు లైఫ్. అండ్ ట్రూ టు సైన్స్ మీన్స్ ఏ విధంగా జీవించాలో చెప్పేదే సైన్స్ అండి. సో ఏ విధంగా జీవించాలి చెప్పేది సైన్స్ అంటే we are followed the science attitude అంటే scientific method, scientific attitude. And next definitions of the objectives. According to science teacher handbook, goals to aims, aims to objectives, objectives to specifications is called objective. సో మనం ముందే చెప్పుకున్నాం, ఆబ్జెక్టివ్స్ నుంచి గోల్స్ నుంచి ఎయిమ్స్ ఉంటాయి, ఎయిమ్స్ నుంచి ఆబ్జెక్టివ్స్, ఆబ్జెక్టివ్స్ నుంచి స్పెసిఫికేషన్స్ని సాధించగలుగుతాం అనుకున్నాం. ఆ సాధించే విధానాన్ని ఆబ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ అకార్డింగ్ టు రిచర్డ్ వైట్ఫీల్డ్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ రిలేషన్షిప్ మెయింటైన్ ఇన్ టు చైన్ ఈజ్ కాల్డ్ టు ఆబ్జెక్టివ్. సో ఈ వీటి మధ్యన ఉండే మెయింటైన్ చైన్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో ఎయిమ్స్ అంటే తెలిసింది, ఆబ్జెక్టివ్స్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, రెండింటికి మధ్య ఆబ్జెక్టివ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎయిమ్స్ ఈజ్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ఆఫ్ వే టు టాపిక్ ఈజ్ టాట్, బట్ ఆబ్జెక్టివ్స్ ఆన్సర్ వాట్ విల్ బి అచీవ్డ్ ద ఆఫ్టర్ ది టాపిక్ బి టాట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎయిమ్స్ ఆర్ లాంగ్ టర్మ్ గోల్స్, ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అండ్ objectives are short term process, short term goals, nothing but. And third is they gives a directions to the education. And objectives means they give step in the reading and directions in the syllabus or topic. And next no useful in teaching. సో ఎయిమ్స్ అనేది టీచింగ్లో యూస్ఫుల్ అనేది ఏం లేదు, ఒక గోల్ ఉంటుంది, యూస్ఫుల్ ఉండదు. But objectives are useful in teaching. There is no objectives, there is no teaching, or there is no topic. And next one is to frame the objectives by educationalist. ఈ ఎయిమ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ విద్యావేత్తల ద్వారా ఉంటుందండి, ఫ్రేమ్డ్ బై ద టీచర్ ఆర్ ఆబ్జెక్టివ్స్. నో ఎవాల్యుయేట్ ఎయిమ్స్ and evaluating the objectives. This is the difference between the objectives and specifications. Next topic, we are understanding the topic and criteria of the selection of objectives. So specific, unambiguous, appropriate and practicable. సో ఆటోమేటిక్గా మనకి ఈ 4 బయోసైన్స్లో ఉండేటటువంటి మెయిన్ థీమ్స్ అండి. స్పెసిఫిక్, specific means a good objective should not be vague, it should be specific. సో ఎప్పుడు కూడా ఇది స్పెసిఫిక్గా ఉంటుంది. unambiguous, it should be clear, specify the required outcomes. ఖచ్చితంగా ఒక రిక్వైర్డ్ ఉంటుంది, ఇంతవరకే అవుట్కమ్స్ రావాలి అని చెప్పేసి. appropriate, objectivity should be provide appropriate learning in tune with age of learner. సో ఏజ్డ్ బేస్డ్గా అందించాలి. అప్రోప్రియేట్ మీన్స్ 5th క్లాస్ స్టాండర్డ్ వాడికి 10th క్లాస్ స్టాండర్డ్ని నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి గ్లైకాలసిస్ సైకిల్, క్రెబ్స్ సైకిల్ని వాడికి 5th స్టాండర్డ్లో చెప్తే అర్థం కాదు. సో ఏజ్డ్ బేస్డ్గా నాలెడ్జ్ని, ఆబ్జెక్టివ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాక్టికబుల్. ఆబ్జెక్టివ్స్ షుడ్ బీ ప్రొవైడ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లర్నింగ్. సో ఇవేంటి అంటే ప్రాక్టికబుల్, మనం చేసే ప్రతి లక్ష్యం కూడా, ప్రతి ఆబ్జెక్టివ్ కూడా ఎలా ఉండాలి అంటే వినియోగించే విధంగా ఉండాలి. దట్ ఈజ్ ఏదో చెప్తున్నామో ఆబ్జెక్టివ్స్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అవి మనకి టీచింగ్లో యూజ్ కావు అన్నట్టుగా ఉండకూడదు. సో వాటిని మనం ప్రాక్టికబుల్గా యూజ్ చేయాలి. సో ఆ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయి అంటే లర్నర్ సెంటర్డ్ మెథడ్గా ఉంటుంది, అంటే విద్యార్థికి సంబంధించినట్టుగా ఉంటుంది. టు హెల్ప్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ and at the same time observe of the learner work. So ఈ 3 concept are 3 factors depending on the learning objectives. And objectives views the triangle shape, that 3 factors are there. So one is objectives, and second is learning activities, and third one is evaluation. So these are 3 factors depending on the objective and triangle shape. And next one is Bloom's taxonomy అండి.
సో మనం వచ్చేసాము ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటో తెలిసింది. సో బ్లూమ్స్ టాక్సానమీలో బ్లూమ్స్ ఏ విధంగా చేశాడు, వి నో ఆల్రెడీ బ్లూమ్ ఎవరో తెలుసు మనకి. సో ఈయన చేసినటువంటి క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్లూమ్స్ టాక్సానమీ. సో ద వర్డ్ ఆఫ్ టాక్సానమీ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ దట్ ఈస్ taxa. Taxa means arrangement, so as it is referred arrangement, so that is called taxa. Professor Benjamin Blooms have attempted to classify the educational objectives into an hierarchy. సో ఈయన ఏం చేశాడు, ఆబ్జెక్టివ్స్ని రెడీ చేశాడు. హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ pioneer. This field and was the editor of the first volume and taxonomy of educational objectives 1956. సో ఈయన ఫస్ట్ క్లాసిఫికేషన్ చేశారు. సో అప్పటికి మన క్లాసిఫికేషన్స్ ఎన్ని ఉన్నప్పటికీ దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అండ్ బెస్ట్ టాక్సానమీ కాబట్టి వీఆర్ ఫాలోడ్ దట్ పీరియడ్ అండ్ పోస్ట్ పీరియడ్. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. సో హీ హ్యాస్ క్లాసిఫైడ్ ద టాక్సానమీ ఇంటూ 3 domains, దట్ ఈజ్ కాగ్నిటివ్ డొమైన్, affective domain, psychomotor domain. So cognitive means mind based, knowing related to head. సో మైండ్లో ఉండేటటువంటిది కాగ్నిటివ్ డొమైన్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హార్ట్లో ఉండేది ఫీలింగ్ రిలేటెడ్ టు హార్ట్, దట్ ఈజ్ ఎఫెక్టింగ్ డొమైన్. అండ్ నెక్స్ట్ వీ యూజ్డ్ ద హ్యాండ్స్ అండ్ లెగ్స్, దిస్ ఈస్ ద psychomotor domain, that is body doing related hands or legs, that is psychomotor domain. So these are 3 domains classification in the Bloom's taxonomy. So variations: cognitive domain, affective domain, psychomotor domain. So cognitive domain has knowledge, comprehensions, application, analysis, synthesis, evaluation. సో వీటిని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి, సీక్వెన్స్ ఆఫ్ ది ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సీక్వెన్స్ ఆఫ్ ది ఆర్డర్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. కాగ్నిటివ్ డొమైన్లో ఉన్నటువంటి కాంప్రిహెన్షన్ తర్వాత వచ్చేటటువంటి డొమైన్ ఏంటి, స్పెసిఫికేషన్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి సో సీక్వెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి: నాలెడ్జ్, కాంప్రిహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ది బ్లూమ్స్. సో ఓన్లీ కాగ్నిటివ్ డొమైన్ని మాత్రమే బ్లూమ్స్ వర్గీకరించారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ affective domain means has receiving, responding, valuing, organizing, characterizing. These are 5 domains ఏవైతే ఉన్నాయో మనకి క్లాసిఫికేషన్స్ 5 ఉన్నాయి. దీన్ని ఎవరు చెప్పారు అంటే క్రాత్ వాళ్ళు చెప్పారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ psychomotor domain. సో psychomotor domain అకార్డింగ్ టు RH దవే అండ్ సింప్సన్. సో వీళ్ళిద్దరూ దీన్ని క్లాసిఫికేషన్ చేశారు psychomotor domain. అండ్ దిస్ ఈజ్ ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రెసిషన్, ఆర్టిక్యులేషన్, న్యాచురలైజేషన్. సో దీస్ ఆర్ ఆల్సో 5 టాపిక్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద 5. సో మనం ఏం చేయాలి అంటే ఆర్డర్ని ఫాలో అవుతూ ఉండాలి. సో ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీ అంటే 3 చెప్తాము, బట్ ఎవరు చెప్పారు అఫెక్టివ్ డొమైన్ అంటే క్రాత్వెల్. సైకోమోటర్ డొమైన్ ఎవరు అంటే RH దవే అండ్ సింప్సన్ అనేది మనం కాన్సెప్ట్ని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సో ఫస్ట్ బ్లూమ్స్ టాక్సానమీ అన్నాం కాబట్టి అకార్డింగ్ టు బ్లూమ్స్ టాక్సానమీ కాగ్నిటివ్ డొమైన్. సో కాగ్నిటివ్ డొమైన్లో కాగ్నిటివ్ లెవెల్ టు అబ్స్ట్రాక్ట్ లెవెల్. సో మనకు కనిపించే దగ్గర నుంచి కనిపించిన లెవెల్కి వెళ్తే కనుక నాలెడ్జ్, కాంప్రిహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ కనిపించేటటువంటి ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది. సో అబ్స్ట్రాక్ట్ టు కాగ్నిటివ్ లెవెల్కి వెళ్ళింది. సో నాలెడ్జ్ ఉందండి. సో నాలెడ్జ్ అగైన్ 2 స్పెసిఫికేషన్స్ హ్యాడ్ ద. సో ఫస్ట్ వన్ ఈజ్ రికాల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రికగ్నైజ్డ్. సో ఈ 2 నాలెడ్జ్లో ఉంటాయి. మనకి రికాల్ అంటే తెలుసు, ఏదైతే నాలెడ్జ్ మనం పొందామో దట్ ఈజ్ దాన్ని అలాగే రిపీట్ చేస్తే రికాల్. రికగ్నైజ్డ్ అంటే పొందిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి, దట్ ఈజ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్నీ కూడా కాగ్నిటివ్ డొమైన్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కాంప్రిహెన్షన్. సో కాంప్రిహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్.
Nothing but understanding means these are have the three specifications. First one is translation, second one is explain, and third one is extrapolation. So translation means ఒక సింబల్ టు మీనింగ్ ఉండొచ్చు, వర్డ్ టు మీనింగ్ ఉండొచ్చు, నెక్స్ట్ సింథసిస్ టు మీనింగ్ ఉండొచ్చు అండి. సో సింబల్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోడ్లో ఉన్నటువంటి చిహ్నాలు ఉంటాయి, రెడ్ లైట్ వెలిగితే ఆగాలి అనేది. సో దట్ ఈజ్ సింబల్. ఆ సింబల్ని చూడగానే మనం ఏం చేస్తాము, ఆటోమేటిక్గా మన సైకోమోటర్ డొమైన్ ఏం చేస్తుంది, స్టాప్ దేర్ అని అడుగుతుంది. సో అది ఏదైతే ఉందో సింబల్ టు ట్రాన్స్లేట్ చేయడం. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ ఉందండి, చిన్న ట్రయాంగిల్ షేప్, అది దేనికి, స్మాల్ ఫ్యామిలీకి. ఎట్ ది సేమ్ టైం ఎయిడ్స్కి ఉంటుంది సింబల్, దట్ ఈస్ ఎయిడ్స్ సింబల్ చూడగానే ఎయిడ్స్ అని చెప్పడం, ఇలా ట్రాన్స్లేషన్ చేయడం అనమాట. ఎక్స్ప్లెయిన్ మీన్స్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ అని అంటే వి నో దట్ త్రూ ద మెథడ్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ట్రాపోలేషన్. సో ఎక్స్ట్రాపోలేషన్ మీన్స్ హైపోథీసిస్, నథింగ్ బట్ హైపోథీసిస్ మీన్స్ డూయింగ్ ద వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చేస్తాము. సో ఒక విద్యార్థి ప్రయోగశాలలో మెజర్మెంట్స్ తీసుకొని ప్రయోగం చేస్తున్నాడు. సో ఆ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవట్లేదు, ఆటోమేటిక్గా మన హైపోథీసిస్ ఏముంటుంది, రిజల్ట్ రాంగ్ వస్తుంది అని చెప్తాం. దట్ ఈస్ హైపోథీసిస్. అంటే అయిపోయిన దాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ సిచ్యుయేషన్ని బట్టి మనం చెప్పడం, దట్ ఈస్ ఎక్స్ట్రాపోలేషన్, నథింగ్ బట్ హైపోథీసిస్. నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్. సో అప్లికేషన్ నథింగ్ బట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి స్మాల్ ఫాక్స్కి గురయ్యాడండి, వాళ్ళ సిస్టర్ స్మాల్ ఫాక్స్కి గురైంది. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళడము, లేదంటే లీవ్స్ని వాడడము, లేదంటే ఒక చోట గదిలో బంధించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ మూఢనమ్మకాలు, అవన్నీ మూఢనమ్మకాలు. కానీ సైన్స్ చదివినటువంటి విద్యార్థి ఏం చెప్తాడు, అప్లై టు అవర్ లైఫ్. సో దిస్ ఈజ్ ద వైరల్ డిసీజెస్ టు గోస్ టు ద హాస్పిటల్, ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్తాడు. దట్ ఈజ్ అప్లికేషన్ అనమాట. కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏం జరుగుతుంది. సో వైరస్ వల్ల వచ్చింది కాబట్టి స్మాల్ ఫాక్స్ అని చెప్పేసి చెప్తాడు, ఇక్కడ అప్లికేషన్, కాజ్ అండ్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్కి జనరలైజేషన్ చేసుకుంటాడు. అంటే జనరలైజేషన్ మీన్స్ న్యూ కాన్సెప్ట్ ఏర్పడుతుంది. న్యూ కాన్సెప్ట్ మీన్స్ ఈ వైరల్ డిసీజెస్ అనేవి అంటువ్యాధులు, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తాయి. దట్ ఈజ్ జనరలైజేషన్. స్పెసిఫికేషన్ ఒకటి వస్తుంది, దట్ ఈజ్ న్యూ డిస్కవర్డ్, కొత్త విషయాలను కనిపెట్టడం జరుగుతుంది, అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ అవుతుంది. సో ఇది అప్లికేషన్ మెథడ్లో ఉండేటువంటి విషయం. నెక్స్ట్ వన్ ఈజ్ అనాలిసిస్. అనాలిసిస్ మీన్స్ పాస్ట్ నాలెడ్జ్ అండ్ ప్రజెంట్ నాలెడ్జ్ టు అనలైజ్ ద వాట్ ఈస్ ద టాపిక్. సో పాస్ట్లో ఏం చేశాము, ప్రజెంట్లో ఏం చేశాము, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి టాపిక్ నేనేం నేర్చుకున్నాను అనేది. ఫర్ ఎగ్జాంపుల్ విసర్జక వ్యవస్థను నేర్చుకున్నాడు. సో విసర్జక వ్యవస్థ అనేది ఏ జీవుల్లో ఏ విధంగా ఉంది అనేది నేర్చుకోవడం. లేదు కిడ్నీ యొక్క స్ట్రక్చర్ ఉంది, ఆ కిడ్నీ స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడం, దట్ ఈజ్ అనాలిసిస్. సో ఆ కిడ్నీకి సంబంధించినటువంటి ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుంది, సో CO2ని రిలీజ్ చేసేటటువంటి సిస్టమ్ని మనం విసర్జక వ్యవస్థ అంటాం. అట్లా ప్లాంట్స్లో అలా ఉంటే యానిమల్స్లో ఈ విధంగా ఉంది అనేది అనలైజ్ చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ వన్ సింథసిస్. సింథసిస్ మీన్స్ ఏంటంటే అండి, ఒక కంప్యూటర్ ఉంది, మనం కంప్యూటర్ అంటాం, కానీ కంప్యూటర్కి ఏమేమి ఉండాలి, కీబోర్డ్ ఉండాలి, మౌస్ ఉండాలి, CPU ఉండాలి. సో ఇవన్నీ కలిపితేనే కంప్యూటర్. దట్ ఈస్ సింథసిస్. అంటే అన్నీ కలిసినటువంటి భాగాన్ని సింథసిస్ అంటాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్కి సంబంధించిన, ఒక సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సింథసిస్. అంటే ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడు అంటే సెన్స్ ఆర్గాన్స్ అని ఉందనుకోండి, సెన్స్ ఆర్గాన్స్కి సంబంధించిన టోటల్ నాలెడ్జ్, అంటే ఏదైతే ఫిజికల్ నాలెడ్జ్ ఉందో, వాట్ ఈస్ ద ఐ, వాట్ ఈస్ ద ఇయర్, వాట్ ఈస్ ద టంగ్, వాట్ ఈస్ అంటే స్ట్రక్చర్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ, ఇట్లా స్ట్రక్చర్ని మాత్రం తెలుసుకోవడం, అంటే ఏజ్డ్ బేస్డ్గా తెలుసుకోవడం. దట్ ఈస్ టోటల్గా కలిపి ఏం చేస్తాడు, సెన్స్ ఆర్గాన్స్ అంటే వాడికి ఒక ఫ్రేమ్ జరుగుతుంది. అంటే సెన్స్ ఆర్గాన్స్ అనగానే ఇంక్లూడింగ్ 5 పార్ట్స్, 5 సెన్స్ ఆర్గాన్స్, దట్ ఈస్ సెన్స్ ఆర్గాన్స్. సో ఆ 5 కలిసినటువంటిదే సెన్స్ ఆర్గాన్స్ అంటాము అని ఒక సింథసిస్ బేస్డ్ ఇక్కడ జరుగుతుంది.
నెక్స్ట్ వన్ ఈజ్ ఎవాల్యుయేషన్. సో ఈ ఎవాల్యుయేషన్ అనేది ఏంటి అంటే ఓవరాల్గా నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆర్ నథింగ్ బట్ కాంప్రిహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ వీటన్నింటినీ స్టూడెంట్కి వచ్చింది అంటే మనం ఏం చేయాలి? త్రూ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ వీఆర్ యూజ్డ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్. ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ని మనం యూజ్ చేయాలి. చేస్తేనే బిహేవియర్ చేంజ్ ఇన్ ద స్టూడెంట్ ఎలా చేంజ్ అయ్యింది, హౌ టు చేంజ్ ద బిహేవియర్ చేంజ్ ఇన్ ద స్టూడెంట్స్ అది మనకి తెలుస్తుంది. దట్ ఈస్ ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టూల్స్ అండ్ టెక్నిక్స్. దిస్ ఈజ్ ద కాగ్నిటివ్ డొమైన్ ఆర్ అకార్డింగ్ టు బ్లూమ్స్ టాక్సానమీ. సో ఈ బ్లూమ్స్ టాక్సానమీ ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఈ బ్లూమ్స్ టాక్సానమీ ఏంటంటే పాస్ట్ లెవెల్లో అంటే ఇప్పుడు 1956లో అకార్డింగ్ టు 1956లో బ్లూమ్స్ టాక్సానమీ వచ్చింది. ఆ పీరియడ్లో దీనికి సంబంధించినటువంటి మంచి మెథడ్ కాబట్టి దీన్ని ఫాలో అయ్యాం. నవేడేస్ వీఆర్ చేంజ్డ్ టు కరికులం. సో 2010లో కరికులం చేంజ్ అయింది, 2011లో కరికులం చేంజ్ అయింది. సో ఇలా 10లో కరికులం చేంజ్ అయింది అండ్ 2014లో కరికులం చేంజ్ అయిందండి. సో ఈ కరికులం బేస్డ్గా రీచేంజింగ్ రావాలి అంటే మార్పు రావాలి. మార్పు అనేది సహజం, ఖచ్చితంగా మనిషికి మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎట్ ది సేమ్ టైం థీరీస్ కూడా ఏదైతే కొత్తగా ఉందో జనరల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకురాగలగాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్లూమ్స్ యొక్క శిష్యుడు ఎవరైతే అండర్సన్ అనే వ్యక్తి, నెక్స్ట్ క్రాత్వెల్ మీన్స్ ఎవరండి? అఫెక్టివ్ డొమైన్ క్లాసిఫికేషన్ చేసినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? అండర్సన్ అండ్ క్రాత్వెల్ టాక్సానమీ అనేది కొత్తదిగా కనిపెట్టారు. సో కొత్తది ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసింది ఎలా ఉంది అంటే రిలేటెడ్ టు నవేడేస్. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్కి సంబంధించినట్టుగా ఉంది. సో దట్ ఈజ్ అండర్సన్ అండ్ క్రాత్వెల్ టాక్సానమీ. సో ఏంటి అండర్సన్ అండ్ క్రాత్వెల్ టాక్సానమీ అంటే చూద్దాం. అండర్సన్ అండ్ క్రాత్వెల్ టు ఎక్స్ప్లెయిన్ ది రిజల్ట్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఇన్ 21st century. At the same time they had published in the book 2001లో పబ్లిష్ చేశారు. దట్ ఈజ్ ఏ టాక్సానమీ ఫర్ లర్నింగ్, టీచింగ్ అండ్ అసెసింగ్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. సో ఈ రెండింటి పైన వాళ్ళు రివైజ్ చేసి బుక్స్ రాశారు 2001లో. అండ్ మరి ఏంటి, మనకు ఆల్రెడీ బ్లూమ్స్ టాక్సానమీ తెలిసింది. మరి అండర్సన్లో తినబోయే రుచి ఏ విధంగా ఉందో చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ బ్లూమ్స్ అండ్ అండర్సన్ అండ్ క్రాత్వెల్ టాక్సానమీలో చూస్తే కనుక మనం బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ ఫాలోడ్ ద సిస్టమాటిక్ ఆర్డర్ and at the same time understand every theory and followed the systematic order. So Anderson and Krathwohl taxonomy also followed the systematic order. And this is the cognitive or Bloom's taxonomy followed one dimension, that is cognitive. And Anderson and Krathwohl taxonomy followed the two dimensions, knowledge based and cognitive based, that is two dimensions. And Bloom's taxonomy knowledge dimensions. And Anderson and Krathwohl taxonomy knowledge and cognitive process dimension. At the same time knowledge undali, cognitive dimension untundi. Next Bloom's taxonomy ki vachesariki structured based. This is terminology, structure, emphasis. Three factors are based on the Anderson and Krathwohl taxonomy. And simple to complex way lo untundi, that is Bloom's taxonomy. And Anderson and Krathwohl వచ్చేసరికి వే ఆఫ్ ద ఎక్స్పీరియన్స్, లర్నింగ్ బై డూయింగ్ బేస్డ్ ఆన్. సో నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ ఫాలోడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. బ్లూమ్స్ టాక్సానమీలోకి వచ్చేసరికి ఎవాల్యుయేషన్కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే టూల్స్ అండ్ టెక్నిక్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామో దాని ద్వారానే స్టూడెంట్ యొక్క బిహేవియరల్ చేంజ్ తెలుస్తుంది అని చెప్పేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్కి ఇచ్చాడు. సో క్లాసిఫికేషన్ అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారు అండర్స్టాండ్ అండ్ క్రాత్వెల్ టాక్సానమీ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ క్రియేటివ్నెస్. సో మూస పద్ధతిలో కాకుండా నాలెడ్జ్ని బయటకు తీయడం, మళ్ళీ యథావిధిగా లోపలికి పంపించడం కాదు, నాలెడ్జ్ని బేస్డ్ చేసుకొని క్రియేటివ్ మెథడ్గా ఉండాలి. నీ వేలో నువ్వు లెసన్ టీచ్ చేయి, దట్ ఈస్ క్రియేటివ్ మెథడ్. సో ఉన్న నాలెడ్జ్ని బట్టి కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, దట్ ఈస్ అండర్సన్ అండ్ క్రాత్వెల్ టాక్సానమీ. నెక్స్ట్ వన్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. ఇక్కడ మనం ఈ పిక్చర్ని కనుక మనం చూసినట్లయితే ఒరిజినల్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఉందండి అండ్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఉంది. సో మనకి ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు ఏంటి, నాలెడ్జ్, కాంప్రిహెన్షన్,